నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కులగణన చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు గతంలో తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే కులగణన చేపడతామనేటువంటి మాట చెప్పిండు. కులగణన చేపట్టడం ఏంది, కులగణన ద్వారా ఏం జరుగుతుంది, ఈ లెక్క ఒక్కసారి బయటికి వస్తే కనుక జరిగే పరిణామాలేంటి, తద్వారా ఎవరికి ఇబ్బంది, రాజకీయంగా ఎవరికి లబ్ధి జరుగుతుంది. సో ఈ లెక్కలన్నీ బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీల జనాభా ఎంతో లెక్కబెట్టిరు, ఎస్టీల జనాభా ఎంతో లెక్కబెట్టిరు, మైనార్టీల జనాభా లెక్కబెట్టిరు, ఆ తర్వాత అప్పర్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి జనాభా ఎంతో లెక్కబెట్టిరు. కానీ ఇప్పటి వరకు కులాల వారీగా బీసీలను మాత్రం లెక్కించలేదు. సో గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ కీలక పత్రాలన్నింటినీ కేసీఆర్ దాచిపెట్టిండు. ఆ పత్రాలు బయటికి రాలే, ఎవరి కులం ఎవరి బలమేందో బయటికి రాలే, కోళ్ళు ఉన్నాయా, కుంకనక్కలు ఉన్నాయా, సైకిల్ ఉన్నదా, చేతి గడియారం ఉన్నదా అనేది మొత్తం లెక్కల కానించి రాసుకపోయారు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే రోజు. సో కేసీఆర్ తాను ఏ వర్గంతోని పరిపాలన సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి, ఏ వర్గాన్ని దగ్గరికి తీయాలి, ఏ వర్గాల ద్వారా మనకు మంచి జరుగుతుంది అనేటువంటి లెక్కలు ఆయన కోసం పెట్టుకున్నటువంటి సర్వే అది. అదేదో జనాన్ని ఉద్ధరించిన సర్వే కాదు. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కులాలను కులం లెక్కబెట్టేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉంది. చాలా లెక్కలు ఇదివరకు దాకా చక్కర్లు కొట్టినాయి. ఒకరోజు కేసీఆర్ చెప్పిండు ముదిరాజులు 50 లక్షల మంది ఉన్నారు అని చెప్పి తటకున నోరు జారితే ఆ మాట బయటికి రాగానే సో నాలాంటి వాళ్ళు ఆ మాటను తీసుకొని ముదిరాజులకు ఏం జరగాలి, ఏం జరిగింది, ముదిరాజుల సంఖ్య ఎంత, బలం ఎంత అనేటువంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళలో కొంత కదలికం స్టార్ట్ అయింది. సో అట్లా ముదిరాజులకు సంబంధించినటువంటి అంశం ఒకటే కాదు, ఇప్పుడు కులగణన చేపడితే అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుందాం, ఒకసారి బోర్డు పెట్టాం. ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే కులగణన. ఇది గతంలో చేసారు కులగణన. ఎప్పుడు 1900 స్వాతంత్రం రాకముందుకు కులగణన జరిగింది. కానీ ఆ తర్వాత కులగణన ఎప్పుడు జరగలేదు. కులగణన జరగడం వల్ల ఏమవుతుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆ తర్వాత ఓసీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ లెక్క ఏందో తెలిసింది, వీళ్ళ లెక్క తెలిసింది, వీళ్ళది తెలిసింది. కానీ వీళ్ళది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా బయట పెట్టట్లేదు బీసీల లెక్క. ఈ బీసీలలో అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి కులాలు ముదిరాజులు, మున్నూరు కాపులు, ఆ తర్వాత గౌడలు, యాదవులు, పద్మశాలీలు, ఇట్లా అనేకమైనటువంటి కులాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ కులాలకు సంబంధించినటువంటి లెక్క ముదిరాజులు, ఈ కులగణన ద్వారా ముదిరాజులు ఈ రాష్ట్రంలో 50,11,000 సంథింగ్ ఉన్నారని చెప్పి లెక్క బయటకు వస్తుంది. ఆ తర్వాత మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారనే లెక్క బయటకు వస్తుంది, గౌడలు ఎంతమంది ఉన్నారో బయటకు వస్తుంది, యాదవులు ఎంతనో, పద్మశాలీలు ఎంత, సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, నాయి, బ్రాహ్మణ అందరికి సంబంధించినటువంటి లెక్కలు బయటకు వస్తాయి. బయటికి రావడం ద్వారా ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 60% ఉన్నటువంటి ఈ బీసీలకు ఎంత ఖర్చు పెట్టాలనే లెక్క బయటకు వస్తుంది. ఎంత ఖర్చు పెట్టాలనే లెక్క బయటకు వస్తుంది. వీళ్ళందరిని లెక్కబెట్టి వీళ్ళనే ఎందుకు లెక్క పెట్టలేదంటే వీళ్ళలో గనుక వాళ్ళ బలం ఎంతో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు రాజ్యాధికారం కావాలంటారన్న భయం పాలకుల్లో ఉండేది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీసీలు ముందడుగు వేయాల్సిందే,
బీసీలకు న్యాయం జరగాల్సిందే అనేటువంటి నినాదాన్ని జాతీయ వ్యాప్తంగా ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా రాహుల్ గాంధీ గారి హామీ, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు హైకమాండ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయాలని నిర్ణయించారు. కులగణన చేస్తే 50 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. సపోజ్ ఒక మాట, 50 లక్షల మంది ముదిరాజులుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలవడానికి 2 లక్షల ఓట్లు చాలు. అంతే, 2 లక్షల ఓట్లు, 25 ఎమ్మెల్యేలు రావాలి మరి వాళ్ళకు. అంతే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులకు ఎన్ని దక్కినాయి? ఈ లెక్క, ఈ ఆలోచన బయటికి పుడుతుంది. సో తద్వారా ఏం జరుగుతుందంటే బీసీలకు రాజకీయ వాటా దొరికే అవకాశం ఉంటది. ఈ రాజకీయ వాటా ఏంది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే చెప్పిండు, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని. ఆ పొలిటికల్ పవర్ కనుక ఈ వర్గాలకు దొరికితే అప్పుడు ఈ వర్గాల పిల్లలు చదువుతున్న స్కూళ్ళు, కాలేజీలు, దవాఖానాలు అన్నీ బాగుపడతాయి అనేది ఆయన ఇంటెన్షన్. సో ఇదే జరగాలని చెప్పి ఏఐసిసి నేతలు గౌరవ రాహుల్ గాంధీ గారు కానీ, తర్వాత ఏఐసిసి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా కులగణన చేపడతామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ కులగణన జరిగితే ఈ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితనం, ఆయన ఖచ్చితంగా కేంద్రం ఇచ్చినటువంటి కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ కులగణన చేపడతామనేటువంటి నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, బీసీ ప్రజలారా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలకు ఎప్పుడైతే లెక్క తెలిసిందో, బీసీ ప్రజలారా మీరు మెజారిటీ పక్షంగా ఉన్నటువంటి బీసీలారా మీ రాజకీయ తలరాత మారే రోజు దగ్గరలోనే ఉంది. ఇది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. ఎక్కడ భీమండి కాడున్నోడు, అక్కడున్నోడు, ఇక్కడున్నోడు, సూరతోడు ఉరుకొచ్చి మరీ జనాభా లెక్కలు ఉన్నవా అని చెప్పి లెక్కలు రాపించుకొని పోయారు. ఒక్కటే రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసిరు. సో ఆ చేసిన లెక్కను బయట పెట్టకుండా కేసీఆర్ 10 ఏళ్ల పాటు కాలయాపన చేసి అసలు ఎవరి లెక్క ఏందో, ఎవరి కథ ఏందో ఇప్పటి వరకు బయటికి రానియలే. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ లెక్కలు తీయాలని బయటికి సంకల్పించింది. ఈ లెక్కలు రావడం ద్వారా చాలా మంది బీసీల్లో ఒక కొత్త ఆశ మాత్రం చిగురిస్తుంది. అదే త్వరలో కులగణన అనేటువంటి కార్యక్రమం ద్వారా చేయబోతుంది. ఇక మార్నింగ్ న్యూస్ లో మిగతా వార్తలు ఏమున్నాయి వెలుగు దినపత్రిక నుంచి స్టార్ట్ చేద్దాం. కులగణన చాలా ఇంపార్టెంట్. బీసీలారా మంచి రోజులు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. బీసీలారా మనల్ని ఈ దేశంలో ఉన్నటువంటి పులులెన్ని ఉన్నాయి అడవిలో, కొంగలెన్ని, కొంగనక్కలెన్ని ఉన్నాయని లెక్క పెట్టారు, కానీ మనల్ని లెక్క పెట్టలే. ఇప్పుడు లెక్క పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆల్రెడీ బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణన చేసింది. బీసీలు 64% మంది ఉన్నారని చెప్పి తెలిసేసింది. ఇక్కడ ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కులగణన చేపట్టింది, ఇంకా ఆ ఫలితాలు బయటికి విడుదల చేయలేదు. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేయబోతా ఉన్నారు. ఈ కులగణన ద్వారా బీసీలకు మంచి జరిగే అవకాశం ఉంది. అసలు నువ్వు ఎంతున్నా, నీ బలం ఎంతనో తెలిస్తే కదా ఎంత భూమ పెట్టాలి నీకు అనేది తెలిసేది. ఆ బలమే తెలవకుండా చేసిరు ఇన్ని రోజులు. ఇక దర్వాజా ఇయ్యాల వెలుగులో స్పెషల్ వేస్ట్ కానియట్లేదు, నో వేస్ట్. ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంటు ఇవాళ వెలుగు దినపత్రికలో ఉన్నది. బోపన్న కొత్త చరిత్ర. ఇండియా వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ మెన్స్ డబుల్స్ టైటిల్ను గెలిచాడు. మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియాతో కలిసి బరిలోకి దిగిన బోపన్న ఫైనల్లో 7-6, 7-5తో సిమెన్ బోబెల్లి వాసోరి ఇద్దరిపై నెగ్గారు. దీంతో ఇండియా తరఫున డబుల్స్ గ్రాండ్ స్లామ్ గెలిచిన 3వ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. 43 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఓల్డెస్ట్ ప్లేయర్ గాను ఆయన రికార్డు. కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే, విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రాజెక్టులోని బ్యారేజీలపై అధ్యయనానికి ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్లండి. కృష్ణా నీళ్లు ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని అధికారుల వివరణ. మొన్న నమస్తే తెలంగాణ పత్రిక ఏం చెప్పింది? అప్పగించేసిరు, అంగీకరించిరని రాసింది. అసలు ఎవరికి అప్పగించలేదు? కృష్ణా నీళ్లు ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అఖిలపక్ష సమావేశం అంటే అధికార పార్టీ, విపక్ష పార్టీలు అన్ని కూడి రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అందరూ కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక కార్యక్రమం అఖిలపక్షం.
ఎన్నడన్నా అఖిల పక్షాన్ని పిలిచినవా కేసీఆర్? అవును, నిజంగా అసలు ఎన్నడన్నా అఖిలపక్ష సమావేశం నీ పరిపాలన హయాంలో అఖిలపక్ష సమావేశం ఏదన్నా ఉందా? కేవలం ప్రకటనలు చేసినావు తప్ప ఎక్కడ కూడా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం వాటా కానీ వీటి మీద ఎప్పుడు కూడా నువ్వు నిర్ణయాలు తీసుకోలే. ఇవాళ నీటిపారుదల విషయంలో అదైతే కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే, చెప్తలేరట. ఇంకా కేసీఆర్ మనుషులు ఉన్నారు కదా లోపట, చెప్తలేరట. ఏమైంది చెప్పుర్రా అంటే కుక్కిన పేర్లు ఎక్కడ ఉంటున్నారట కానీ చెప్తనే లేరట. మేము చెప్పాం, కేసీఆర్ మొత్తం బయటకు వస్తుంది లెక్క అంతా. మీరు చెప్పినా వస్తుంది, మీరు చెప్పకపోయినా వస్తుంది. నిజం ఎప్పుడు అబద్ధం కాదు, నిజం ఎప్పుడు అబద్ధం కాదు. నిప్పుకు ఏనాడు చెదలు పట్టదు. ఈ సత్యం తెలుసుకోక మేము దాచిపెడతా ఉన్నాం, మేము ఏదైనా దాస్తాం, మేము ఏదైనా దోస్తాం అనేటువంటి ధోరణిలో మీరు ఉండొచ్చు గాక మీకు శిక్ష తప్పదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పి విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసిండు. ఇక్కడ దొరుకుతాడు మన కాక బాతాల పోషెట్టి. దొరుకుడు అంటే మామూలు దొరుకుడు, చిన్న పర్రె క్రాక్ వచ్చిందట కేటీ రామారావు. ఈ క్రాకేనా ఇది? మొత్తం కుప్ప కూలిపోయి దసికిపోతే చిన్న క్రాక్. ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000 పాటు తులం బంగారం పెండ్లైన వెంటనే అందేలా చర్యలు తీసుకోండి. ఇందుకోసం అంచనా బడ్జెట్ ను రూపొందించండి అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కళ్యాణ మస్తు షాదీ ముబారక్ పథకం కింద ఆడబిడ్డల పెళ్లికి నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం అంచనా బడ్జెట్ ను రూపొందించాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారంటూ ఒక వార్త. మేము ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, కేసీఆర్ గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏడా ఆదిలాబాద్ కాడ 70 ఏళ్ల ముసలామెకు కూడా ఇచ్చిరు. 70-80 ఏళ్ల ముసలామెకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి పైసలు కొట్టేసిరాడ. ఆ ముసలాయనతో పంచాది, ఆ ముసలాయన మల్లెడ చేసుకునే అదో పంచాది. సరే అదటు పెడితే, ఇక్కడ కేసీఆర్ ప్రారంభించిన పథకం కళ్యాణ లక్ష్మి ప్రారంభించేటప్పుడు ఏం చెప్పాడు మనకు ముఖ్యమంత్రి కేసీఆర్? లగ్గం కోర్టు రాసుకోగానే పెళ్లి పత్రిక తీసుకొచ్చి ఎంఆర్ఓ చేతిలో పెడితే తప్పున ఎంఆర్ఓ గారు ఆయన తనకి ₹1,00,000 తీసుకొస్తాడు, మీ ఆడబిడ్డ చేతిలో పెడతాడు, పెళ్లి పచ్చడి పందిట్లనే ఇదంతా అయిపోతుంది, చెక్కు చేతిలో పడుతుంది అని చెప్పిండు. అది ఎటు పోయిందో తెలియదు కానీ కళ్యాణ లక్ష్మి ఇగ వస్తుంది అగవస్తుంది అని పెళ్లి అయిన కొత్త జంట తిరిగి వాళ్ళ పిల్లలు పుట్టి పిల్లలు పెద్దగా ఆ పిల్లగాడే పోయి చెక్కు అందుకొని రావాల్సిన పరిస్థితి. గట్లుండే కేసీఆర్ పథకం. షాదీ ముబారక్ ది గదే, కళ్యాణ లక్ష్మిది గదే. మళ్ళీ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు తయారున్నాక కూడా ఎమ్మెల్యేకి తీర్వాటకం ఉండాలి. మళ్ళా ఎమ్మెల్యే గారు రావాలి, పందిరెయ్యాలి, మైకు చేత పట్టాలి, కేసీఆర్ ఇంట్లోకేని ఇస్తుండని చెప్పాలి. ఇగో ఈ కార్యక్రమం అంతా జరిగేది, తతంగం జరిగే వర్కాలు 5 ఏళ్ళు పట్టేది. ఈ షాదీ ముబారక్ ఏమో కానీ ఏది మన ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టు ఇక వస్తుంది అనుకుంటే వచ్చులు లేదు, సచ్చులు లేదు, అది అదే బీకేది. ఇక అందులో మళ్ళా కమిషన్ గాళ్ళు ఏమనంటే కేసీఆర్ సైన్యం మేమంతా, కేసీఆర్ దండు మేమంతా, నీకు ₹1,00,000 చెక్ వచ్చింది కాబట్టి 30,000 మాకు ఇవ్వాలి. ఇట్లా వసూలు చేసుకొని పుట్టినాలు బుక్కినట్టు బుక్కిరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ పెట్టబోతా ఉంది. ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా, ఆ బంగారం పిరముందా అగ్గుందా కాదు, తులం బంగారాన్ని కూడా ఆడబిడ్డ పెళ్లికి ఇవ్వబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. నీవు చెక్కులే చక్కగా ఇవ్వకపోతివి, ఇప్పుడున్న ప్రభుత్వం తుల బంగారం ఇచ్చి ఆ బిడ్డకు కనీసం పుస్తకో ఇంత తాలికో పనికొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కళ్యాణ మస్తు షాదీ ముబారక్ పథకం కింద ఆడబిడ్డల పెళ్లికి నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం అంచనా బడ్జెట్ ను రూపొందించాలని ఆఫీసర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇగో ఆడపిల్ల పెళ్లికి ఇగో ఇటువంటి కార్యక్రమము. ఇక బడ్జెట్ రూపొందించమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు ఇక మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 25 కోట్ల ఆఫర్ చేశారు. తమ 7 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 25 కోట్ల చొప్పున ఆశ చూపి బీజేపీ కొనుగోలు కుట్ర పన్నిందని ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశాడు.
సో బీజేపీ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని 7గురిని కొనడానికి ఒకరొకరికి 25 కోట్ల రూపాయల చొప్పున ఆఫర్ చేసిరట. ఇక త్వరలో కులగణన, అవసరమైన చర్యలు చేపట్టండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గురుకులాలకు సొంత భవనాలు, మరింత సమర్థవంతంగా ఓవర్సీస్ స్కాలర్షిప్, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు, బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం వెల్లడి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక చూడు కేసీఆర్, డైట్ ఛార్జీలు గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ సబ్బుల బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియదు, భూ పైసలు ఎప్పుడు పడితే తెలియదు, హాస్టల్ పొరగాలకు స్కాలర్షిప్లు ఫెలోషిప్లు ఏం లేకుండే నీ తాన పేరు మాత్రం పేదగా చెప్పేది, పని ఏముండదు ఆడ కింద. ఈ రకంగా ఉండేనిది. ఇవాళ విద్యా వ్యవస్థ పైన ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించినంటే నీ మొత్తం 10 ఏళ్ల కాలంలో ఏమన్నా సమీక్ష చేసినవా విద్యాశాఖ మీద? సమీక్ష చేయకుండానే 8,000 స్కూళ్ళు మూసేస్తేవి, ఎంతో మంది పిల్లల్ని స్కూళ్ళకు దూరం చేస్తేవి నువ్వు. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్బుల నిర్మాణానికి సిఎస్ఆర్ ఫండ్స్ వాడతారట. ఎడ్యుకేషన్ హబ్బుల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ను సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సిఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని ఆయన అన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సిఎస్ శాంతికుమారి తదితరులు ఇక్కడ పాల్గొన్నారు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలతోని ఆయన నిర్వహించిండు. ఇక రాష్ట్రంలో త్వరలోనే కులగణన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమంపై శనివారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ఆయన సూచించాడు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టబోతా ఉన్నారు. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కళ నెరవేరిస్తే మీరు బీసీల పట్ల మీకున్నటువంటి ప్రేమ బహిర్గతమవుతుంది, బీసీల పట్ల మీకున్నటువంటి ఒక గొప్ప మనసు బయటకు వస్తుంది. ఈ కులగణన వీలైనంత త్వరగా కంప్లీట్ చేయండి సార్. ఎందుకంటే బడ్జెట్ పంపకాల కాడికి వచ్చే నాటికి మీ దగ్గర లెక్క ఉండి ప్రజల దగ్గర లెక్క ఉంటే చాలా అద్భుతం జరుగుతుంది. ఇక గిదిట్లుంటే కులగణన సంగతి ఇట్లా పెడదాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ అట్లా పెడదాం, కాళేశ్వరం కథ అట్లా పెడదాం. ఇక చూడురా, 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినాయి. 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినాయి. ధరణి పోర్టల్లో లెక్కాపత్రం లేదు, గుర్తించిన ధరణి కమిటీ. ధరణి ఏమన్నాడు? ధరణి అద్భుతమైన ధరణి తీసుకొస్తే బంగాళాఖాతంలో ఎత్తారట. ఏందిరాని అద్భుతమైన కమ్మ మర్రేస్తే అటవీ భూములు, అడవి ఎంతుండే మన తాన? అడవి దాదాపు 53 లక్షల ఎకరాల అడవి ఉండే మన తాన. తెలంగాణ రాష్ట్రంలో 53 లక్షల ఎకరాల అడవి ఉంది. ఎప్పుడు? ధరణి రాకముందుకు. ధరణి వచ్చినాక ఎంత అయింది? ఎరికైన అడవి 47 లక్షల ఎకరాలకు వచ్చేసింది అడవి. ఈ 6 లక్షల ఎకరాలు ఎటుపోయినాయి? ఈ 6 లక్షల ఎకరాల భూములు ఎక్కడ పోయినాయి? ధరణి తెచ్చిన తర్వాత కొట్టేసిర్రు ఈ భూములన్నీ. నర్సాపూర్ అడవిలోనే కొన్ని వేల ఎకరాలు హరీష్ రావు చేతుల్లోకి పోయింది. అడవినే అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే ఇక్కడ కథగా పెట్టిండు ఆయన. ఓవైపు కేసీఆర్ అడవులు పెంచాలి, కోతులు వాపసు, అడవులు పెంచలే, ఖతం చేసిరు అడవులను. అది ధరణి తీసుకొచ్చింది దేనికోసం అంటే కంప్లీట్ గా మీకు ఒక కబ్జా పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అవి దొంగ రిజిస్ట్రేషన్. ఈ ధరణి కథ ఏందో చెప్తా. ధరణి రాక ముందుకు ధరణి అంటే ఏంటంటే భూమి అన్నట్టు. ధరణి అంతే. అవని అన్న, ధరణి, భూమి, ధరిత్రి అని భూమి అన్నట్టు దాని పర్యాయ పదాలు. రైట్గా ఇక్కడ ధరణిని తీసుకొచ్చి ఏం చేసి, అంతకుముందుకు ఏం జరిగింది? కేసీఆర్ కంటే ముందు ఏముండేనంటే గ్రామ స్థాయిలో విఆర్ఏ, విఆర్ఓ, ఆ తర్వాత ఆర్ఐ, ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ ఉండే. డిప్యూటీ తహసీల్దార్ లేకపోతే తర్వాత తహసీల్దార్, ఆ తర్వాత ఆర్డీఓ, ఆ తర్వాత జేసీ,
ఆ తర్వాత కలెక్టర్, ఆ తర్వాత సిసిఎల్ఏ. ఇవి ఉండేటి. అయితే మీకు ఎప్పుడైనా భూమి సమస్యలు వచ్చినప్పుడు ఇగో ఇక్కడ 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 లేకపోతే హైకోర్టు దాకా కూడా పోవచ్చు. ఈ వ్యవస్థ ఉండేది. ఇక్కడ ఎక్కడో చోట పరిష్కారం అయ్యేది మీ భూమి సమస్య. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు ఎక్కడ పోవాలి? కేసీఆర్ ఈ ప్రజల భూములు ఈ లక్షలాది సంపద కొట్టేయాలంటే ఏం చేయాలంటే ఇగో ఇదంతా తీసేసిండా ఏడికి ఇగో జేసీ దాకా అందరినీ మీరెందుకు పనికిరారు, మీరు భూమి రికార్డులా లేలు పెట్టొద్దని ఒక్క కలెక్టర్ కు మాత్రమే అధికారాలు ఇచ్చిండు. కలెక్టర్ ఊర్లో పోయి చూస్తాడా? కలెక్టర్ కు అధికారాలు ఇచ్చి ఏం చేసిండు? ఈ ధరణి తాళం చేయి కలెక్టర్ చేతికి ఇచ్చి ఏ భూమి ఎవరికి మార్చాలి, ఏ భూమి ఎక్కడ పెట్టాలి అని చెప్పడం కోసం ఈ కలెక్టర్ దగ్గర తాళం చేయిస్తే ఈ కలెక్టర్ కాడ ఎవరిని పెట్టిండు? మళ్ళా ఈ బిహారీ ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా దాని కింద ఉన్నటువంటి కొంతమంది చెంచాగాళ్లతోటి ఈ కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి అమయ్ కుమార్, నవీన్ మిట్టల్ ఇట్లా చాలా మంది ఏం చేసిరంటే ఈ కలెక్టర్లు అంతా కలిసి కేసీఆర్ కేటీఆర్ ఇవ్వని చెప్తే వారి తాళం తీయాలి, అందులో ఈయన భూమి వానికి చేయాలి, వాని భూమి వీనికి చేయాలి. ఇగో ఇట్లా మొత్తం లక్షలాది ఎకరాల సంపద కొట్టేసిర్రు. ఇగో ఈ ధరణి చేయంగానే మొత్తం 54 లక్షల ఎకరాల అటవీ భూమి 47 లక్షల ఎకరాలకు వచ్చింది. 53 లక్షల ఎకరాల అటవీ భూమి 47 లక్షల ఎకరాలకు వచ్చింది. అంటే ఈ 6 లక్షల ఎకరాల భూమి ఎటుపోయింది? 6 లక్షల ఎకరాల భూమి ఎటుపోయింది చెప్పురు ప్రజలారా, కామెంట్లలో చెప్పండి. ఓన్లీ అటవీ భూమి, మళ్ళీ మామూలు కాదు, ఓన్లీ అటవీ. హైదరాబాద్ భూములు వేరు, మళ్ళీ ఇంకా అటవీ భూమి. రేవంత్ పాలనలో కూడా త్వరలో అనే పదం పదే వింటున్నామంటున్నారు. నీకు అరిగ్గా ఒడ్లుగానే వీడియో అన్నట బేట పెడుతురు శ్రీకాంత్ పెడుతురు కానీ 6 లక్షల ఎకరాల అటవీ భూమి కేసీఆర్ అండ్ దొంగల ముఠా పాలైంది. ఓన్లీ అటవీ భూమి. ఈ భూమి ఎటుపోయిందంటే అగో గది కథ. పెండలపూర్ గట కేసీఆర్ ఆయన అంటున్నారు. ఈ 6 లక్షల ఎకరాల అటవీ భూమిని కేసీఆర్ కుటుంబం ఈ దొంగల ముఠ అప్పనంగా కొట్టేసింది. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ధరణి పోర్టల్లో కనిపించడం లేదని ధరణి కమిటీ గుర్తించింది. ఈ భూములన్నీ ఎటు మారాయో, ఎవరి పేర్ల మీద ఉన్నాయో తేల్చేందుకు సిద్ధమైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే సిఫార్సులు చేయనుంది. ధరణి పోర్టల్లోని సమస్యలు, పోర్టల్ రీకన్స్ట్రక్షన్ పై సిసిఎల్ఏ కన్వీనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ధరణి కమిటీ శనివారం సెక్రటేరియట్ లో ఫారెస్ట్, అగ్రికల్చర్ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఫారెస్ట్ ల్యాండ్స్ పై విస్తృతంగా చర్చించింది. ఫారెస్ట్ యాక్ట్ లో సెక్షన్ 15 ప్రకారం రాష్ట్రంలో అటవీ భూములు 53 లక్షల ఎకరాలుగా ఉన్నది. కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పేటప్పుడు 53 లక్షల ఎకరాల అడవి ఉండే. కేసీఆర్ రాష్ట్రాన్ని ఇచ్చిపెట్టేటప్పటికి రాష్ట్రంలో ఉన్న అడవులు 47 లక్షల ఎకరాలకు పడిపోయినాయి. అంటే 6 లక్షల ఎకరాల భూమి మాయం. కొట్టేసిండు 100% కొట్టేసిండు, ఎత్తుకొని పోయిండు అంతే. ఇవి బయటికి వస్తాయని, ఈ లెక్కలు బయటికి వస్తాయని ఇప్పుడు వాళ్ళు గిలగిల కొట్టుకుంటారు. అయ్యో, ఎన్నడు ఆటో వాళ్ళకు కనీసం చేకాండి అనోడు. ఆటో డ్రైవర్ అన్న హలో ఇస్తేనే కడ్షిప్ తోని చేయి దూడ్చుకునే కేటీ రామారావు నిన్న ఆటో ఎక్కి ఇక నన్ను చూడు నా అందం చూడు అన్నట్టుగా ఆటో వాళ్ళ జీవితాలను నాశనం చేసిందే కేటీ రామారావు. మొత్తం వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు. వాళ్లకు ఈడంగిచ్చి ఆడంగా గుంజుకొని పోయిండు. ఇక ఇవాళ అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా పడ్డదట. బీహార్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో బిజీగా మారారు. దీంతో ఆయన పర్యటన రద్దయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా టీఎస్పీఎస్సీ మెంబర్ అరుణకుమార్ రాజీనామా. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యురాలు అరుణకుమారి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పాత బోర్డులోని చైర్మన్ సహా సభ్యులందరి రాజీనామాలు పూర్తయ్యాట. ఎందుకున్నారు మేడం ఇంతసేపు? మరి ఏం పాడో మరి. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయిల బ్యాచ్.
ఒకరిని పట్టుకున్న స్టూడెంట్లు, మరో 2 నిందితుల పరార్. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లో ఘటన, తమకు రక్షణ కల్పించాలని విద్యార్థులు ధర్నా చేస్తా ఉన్నారు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఆందోళన చేసిన స్టూడెంట్స్ అట. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ హాస్టల్ ఓయిల్నే ఉంటుంది. ఓయి లేడీస్ హాస్టల్ పక్కకే, అంటే బ్లాక్లు ఉంటాయి కదా. అన్నకు గంజాయి దాగి దుంకిరట. మరి ఏం చేస్తున్నావా నువ్వు? ఇప్పుడు ఆయన బీసీ ఉంటాడు కదా, ఇంకెక్కడ బీసీ అయిపోయిందిగా, పోయి డబ్బా కొట్టిపోయిగా కాదు. మొత్తం మరి సెక్యూరిటీని మార్చిండు, అది చేసిండు, ఇది చేసిండు. మరి ఇది చేసిన తర్వాత గిట్టెట్లు వచ్చారు ఇంకా ఎనలేంది. అటుగా ఇవాళ నితీష్ రాజీనామా, మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కలవనున్న జేడీయూ చీఫ్, బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం. నేడు జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం లంచ్, ఆ తర్వాత ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నర్ వద్దకు. బీహార్లో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు నితీష్ కు మద్దతు లేఖలు అందజేసినట్టు సమాచారం. ఆదివారం లంచ్ తర్వాత జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ వద్దకు నితీష్ వెళ్తారని 2 పార్టీల నేతలు చెప్తున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని మహాగఠబంధన్ ప్రభుత్వం కూలిపోయే స్థితిలో ఉందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి శనివారం పేర్కొన్నారు. ఎక్కడ గాలింటే అక్కడ పోతాడు. ఇప్పుడు 2-3 సార్లు పోయినాడు. ఇక ఆటో, స్కూటర్ ఒకే బండిలో, ఆటోగా స్కూటర్గా వాడుకోవడానికి వీలుండే సరికొత్త ఎలక్ట్రికల్ వెహికల్ ను హీరో మోటో కార్స్ చెందిన స్టార్టప్ కంపెనీ సర్జ్ ఆవిష్కరించింది. ఆటో బాడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ముందు అటాచ్ చేసి బండి మొత్తాన్ని ఆటోలా మార్చుకోవచ్చు. అగో ఆటో వేసుకోవచ్చు అంటే తర్వాత మళ్ళీ ఇప్పుకొని బండి తీసుకొని వచ్చట. మంచిగానే ఉంది. ఆటోలో వాడుకోవచ్చు, స్కూటర్ ను బయటకు తీసి 2 వీలర్ గా కూడా వాడుకోవచ్చట. అమ్మా, బినామీల పేరుతో భారీగా ఆస్తులు. శివబాలకృష్ణ కేసులో 45 పేజీల రిమాండ్ రిపోర్ట్, 50 ప్రాపర్టీలు గుర్తించిన ఏసీబీ, ₹1,120 ఇంపోర్టెడ్ వాచీలు సీజు, ప్లాట్స్, ఓపెన్ ప్లాట్లు, 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు గుర్తింపు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. బాలకృష్ణ అవినీతిలో దళారులుగా వ్యవహరించిన ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చిట్టా బయటకు తీస్తున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. డాక్యుమెంట్లు ఎవరి పేరుతో ఉన్నాయి, వారికి బాలకృష్ణకున్న సంబంధం ఏంటి అనే కోణంలో విచారణ జరుపుతా ఉన్నారు. చూసిరా మరి కేటీఆర్, కేసీఆర్ అంటే కదా, ఎవడన్నా నా ఇంట్లో వాడు కూడా అవినీతి పాల్పడితే జైలుకే పంపుతాను, దునపోతున్నాడు మేపినాడు కేటీ రామారావు. సోడిగా మొత్తం ఆటోలో ఎక్కి సింగారిస్తున్నావు. వీని సంగతి ఏంది? ఈ 100,000 కోట్ల రూపాయలు ఎట్ట సంపాదించుడు నీ సలవ లేకపోతే? నువ్వు చేసిన ప్రతి లుచ్చా పని చేసిరు కాబట్టే వీళ్ళు కొన్ని కొట్టేసిరు. అసలు దొంగలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీయే. మీరు దొరికితే మీ సంగతి మీ సంపద మొత్తం బయటకు వస్తుంది. అతి త్వరలో వస్తుంది, రాదని కాదు. బల్దీ అంటే ఏంటి? నీ శాఖనే కదా, మున్సిపల్ నీ శాఖనేనా? నీ శాఖలే గింత అవినీతి. ఇక పాలమూరు, కోదాడ బల్దియాలు కాంగ్రెస్ చేతికి. సూర్యాపేటలో కౌన్సిలర్లను లక్షదీప్కు తరలించి కాపాడుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మున్సిపాలిటీలో కొనసాగుతున్న అవిశ్వాసాలంటూ అవిశ్వాసం నెగ్గిన అనంతరం కౌన్సిలర్లతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటూ ఇంకా ఈయనే కాదు, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ కూడా కథం అయిపోయింది. మల్లారెడ్డి ఇలా తీసుకొని గోవా పోయి ఇటు ఎగిరిండా, ఇటు వచ్చి దులుపుకొని ఎక్కడో అక్కడ విగ్గిరు. 15 మంది కౌన్సిలర్లు పత్తలేనే లేరు. ఇప్పుడు 15 మంది కౌన్సిలర్లు లేరు. జక్కా వెంకర్ రెడ్డి దుకాణం బంద్ అయిపోయింది. ఇక రేపో మాపో రాజీనామా అవిశ్వాస కార్యక్రమం దిగ్విజయంగా ఉంది, అయిపోయింది. అంటే మల్లారెడ్డి ఇక నువ్వు మారాల్సింది నువ్వు ఒక్కనవే. ఇక అందరు మారిపోయారు కిందిదంతా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు, మున్సిపాలిటీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్లు ఎవరు అందరు బిక్తురు ఎక్కడో అక్కడికి. అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని. అవిశ్వాసం నెగ్గిన అనంతరం కౌన్సిలర్లతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఇక అభివృద్ధిలో బిల్డర్స్ కీలకం, వారి సమస్యలు మాకు తెలుసు, పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తాం, మెగా మాస్టర్ ప్లాన్ 2050 తెస్తాం, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత డెవలప్ కావాలని ఆకాంక్ష. బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ కు ఆయన హాజరైండు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి హాజరయ్యారు. మరాఠా కోటాకు మహారాష్ట్ర ఓకే, మరాఠా రిజర్వేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. మరాఠాలకు కుంభీ కమ్యూనిటీ కింద ఓబీసీ రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. మరాఠా ఓకే, రైట్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓయి సహా 10 వర్సిటీలకు కొత్త వీసీలు. ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తు ఫిబ్రవరి 12 తుది గడువంట.
ఉన్నత విద్యా సంస్థల గ్రేడింగ్ కు న్యాక్ స్వస్తి చెప్పిందట. ఇక మీదట అగ్రిగేటెడ్, నాన్ అగ్రిగేటెడ్ గా విభజన. అక్రిడేటెడ్ గా విభజన చేయబోతా ఉన్నారు. ఇక ఓయూ సహా 10 యూనివర్సిటీల కొత్త వీసీలు. ఇక కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలకు వీసీలను పెడితే ఇక వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తల కంటే అధ్వానం. టీఆర్ఎస్ కార్యకర్తలే ఇక అంతకంటే అధ్వానమైన వాళ్ళని, అర్హత లేని వాళ్ళని తెచ్చిపెట్టిండు. ఇప్పుడు మొత్తం వీసీలు అందరిని తీసేసి నోటిఫికేషన్ వేసి మరి కేసీఆర్ లెక్క దొంగతనంగా దొడ్డిదారిన కాళ్ళు బిస్కెట్టుని, కాళ్ళను బూట్లు నాకెట్టుని కాదు, నోటిఫికేషన్ వేసి ఎవరు అర్హులో ఎవరు కాదో నిర్ణయించి మరి వాళ్ళను వీసీలను నియమించే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాటి బాణమే నేటి బల్యం. చంద్రబాబు అండ్ కోను పెత్తందారులుగా పోలుస్తూ పేదలను మభ్యపెట్టి లబ్ధి పొందాలనుకున్న ఏపీ సీఎం జగన్ కు ఇప్పుడు షర్మిల రూపంలో బెడద వచ్చి పడింది. ఆయన నైజాన్ని ఆమె పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. దీంతో ఆయన ఉలిక్కి పడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల రణక్షేత్రంలో అన్నా చెల్లెళ్లు నేరుగా తలపడుతున్నారు. జగన్ నోటి నుంచి వస్తున్న ప్రతి మాటకు షర్మిల కౌంటర్ ఇస్తున్నారు. పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల నేరుగా తనను అటాక్ చేస్తుందని జగన్ ఊహించలేదు. ముఖంలో అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ తాను మంచి చేస్తుంటే తన ప్రత్యర్థులందరూ ఏకమై తనని ఒంటరి వాడిని చేస్తున్నారని ప్రజలను నమ్మించి సానుభూతి పొందాలనుకున్న జగన్ ప్రయత్నాలకు షర్మిల గండి కొడుతున్నారు. ఇవాళ రేపో హూ కిల్డ్ బాబాయ్ అని కూడా షర్మిల ప్రశ్నించవచ్చు. రక్తం పంచుకొని పుట్టిన తనకు జగన్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని కూడా ఆమె పూసగుట్టినట్టు వివరిస్తున్నారు. దోచుకోవడం, దాచుకోవడం మినహా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన జగన్కు లేదని, రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైందని, తన తండ్రి రాజశేఖర రెడ్డి పాలనకు జగన్ రెడ్డి పాలనకు పోలికే లేదని షర్మిల తేల్చి చెప్పేశారు. వేట కుక్కల కంటే హీనమైన సోషల్ మీడియా సైన్యాన్ని తనపై ఈగ వాలనివ్వని ఉన్మాద మూకను ఇప్పుడు రక్తం పంచుకు పుట్టిన షర్మిలపైకి ఉసిగొలిపారు. దీంతో ఆమె వ్యక్తిత్వ హననం ప్రారంభమైంది. షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ విమర్శలు చేయడం మొదలెట్టారు. ఆమె మొదటి పెళ్లి గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. జగన్ కిరాయి మూక తనపై విమర్శలకు స్వస్తి చెప్పని పక్షంలో మరిన్ని రహస్యాలను షర్మిల బయట పెట్టవచ్చు. రాజశేఖర రెడ్డి కుటుంబం చీలిపోవడానికి జగన్ రెడ్డి కారణమంటూ అందుకు తన తల్లి విజయలక్ష్మి సజీవ సాక్ష్యం అని చెప్పడం ద్వారా ప్రత్యర్థుల నోళ్ళను ఆమె మూయిస్తున్నారు. వివేక హత్య కేసు గురించి కూడా షర్మిల నోటి వెంట కొన్ని నిజాలు బయటకు రావచ్చు. సోదరుతో విభేదాలు ముదరడానికి ప్రధాన కారణం భారతిరెడ్డి అనే భావనలో షర్మిల, డాక్టర్ సునీత ఉన్నారు. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారంటే అందుకు భారతిరెడ్డి అండదండలే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కడప లోక్సభ స్థానం నుంచి వివేకానందరెడ్డి భార్యను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి పెట్టాలని షర్మిల భావిస్తా ఉన్నారు. వైఎస్ కుటుంబం చీలిక దిశగా పోతా ఉంది. ఇక పిల్ల పెళ్లికి తులం బంగారం, కళ్యాణమస్తు, షాదీ ముబారక్లు నగదుతో పాటే బడ్జెట్ ను రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలన్నీ ఒకే ప్రాంగణంలో నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాల్ని అన్వేషించండి. డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెండింగ్ లో పెట్టొద్దు. బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ లో లబ్ధిదారుల పెంపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. కులగణనకు వేలాయే. రాష్ట్రంలో కులాల వారి లెక్కలు తీసేందుకు సర్కార్ సిద్ధం. అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం దిశగా అడుగులు. న్యాయ సలహాతో పకడ్బందీగా ముందుకెళ్లాలని నిర్ణయం. ఎస్సీ, ఎస్టీ, బీసీలోను తేలనున్న ఉపకులాలు, వాటి జనాభా. 1931లో నిజాం పాలనలో గణాంకాలు మళ్ళీ ఇప్పుడే చేస్తా ఉన్నారు. తమ్ముడిగా భావించి సీఎంగా మద్దతిచ్చారు. సీనియర్ల ఎదుట రేవంత్ వ్యాఖ్య. తెలంగాణను పునర్నిర్మిస్తాం, మూసీ పునరుద్ధరణలో భాగం కండి, బిల్డర్ల సదస్సులో సీఎం అంటూ ఒక వార్త. 1931లో నిజాం పాలనలో కులాలను లెక్కబెట్టారు. మళ్ళా ఇప్పటి వరకు లెక్కబెట్టలే. 92 ఏళ్ల తర్వాత మనల్ని లెక్క పెట్టబోతా ఉన్నారు. ఈ బీసీలో కులాలను లెక్క పెట్టబోతా ఉన్నారు. ఉపకులాలను, ఎస్సీ ఎస్టీలో ఉన్న ఉపకులాలను కూడా లెక్క పెట్టబోతా ఉన్నారు. సో అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమలు ఎంతమంది తేలిపోతుంది. ఇది తేలబోతా ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చినట్టు కులగణనకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో త్వరలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం
తమ ప్రభుత్వం కులగణన నిర్ణయానికి కట్టుబడి ఉందని ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అవసరమైన ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకు ఎదురయ్యే ఇబ్బందులు, తలెత్తే సమస్యలు సహా అన్ని వివరాలను బడ్జెట్ సమావేశాల్లో పొందజేయాలని నిర్దేశించినట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లోనే కులగణన అంశాన్ని ప్రస్తావించి ఆ మేరకు తీర్మానం ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఒకవేళ ఇది పెడితే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా బీసీల కళ్ళల్లో ఆనందం నింపే కార్యక్రమం జరుగుతుంది. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్రంలోని సాగునీటి శాఖ ఇంజనీర్లతో ఏర్పాటు, లోతైన అధ్యయనం, నివేదిక ఆధారంగా చర్యలు. కృష్ణా జలాలు ప్రాజెక్టులపై త్వరలోనే అఖిలపక్షం బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారనేది చర్చిద్దాం. నీటిపారుదల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ ఇస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే కనిపించలేదు కేసీఆర్. ఇక మీరేమన్నా బొర్రెలు దాచుకోవాల్సిందే. కేబినెట్ లోకి కోదండ. విద్యాశాఖను కేటాయించే అవకాశం, మంత్రివర్గ విస్తరణకు సీఎం కసరత్తు, ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం. 6గురికి చోటు, మైనార్టీపై సందిగ్ధం. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపితే కోదండరాం సార్ను విద్యాశాఖ మంత్రిని చేసే అవకాశం ఉందంటూ క్వశ్చన్ మార్క్ తో ఒక వార్త. తెలంగాణ ఉద్యమ సారథి, టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీగా నామినేట్ అయిన కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. కీలకమైన విద్యాశాఖను ఆయన కేటాయించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లోపు పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ నెలాఖరులోపు కసరత్తును పూర్తి చేసి ఆమోదం కోసం అధిష్టానానికి పంపనున్నారని తెలుస్తుంది. అధిష్టానం ఆమోదంతో ఫిబ్రవరి తొలి వారంలో ఆయన తన క్యాబినెట్ పూర్తి స్థాయిలో విస్తరించనున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సీఎం సహా క్యాబినెట్ లో 12 మంది ఉన్నారు. మరో 6గురికి విస్తరణలో ఛాన్స్ దక్కనుండగా టీజేఎస్సీ చైర్మన్ హోదాలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కోదండరాంను రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దూరం పెట్టిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటించిన కోదండరాంను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనని ఎమ్మెల్సీగా చేసిరు. అయితే విద్యాశాఖ మంత్రిని కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ప్రొఫెసరు, ఉన్నత విద్యావంతుడు, విద్యారంగం పైన పట్టున్న వ్యక్తి కాబట్టి అది ఇచ్చినా కూడా అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుంది, మంచిది కూడా బాగుంటుంది. బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు. ఆ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. మోదీని ఎదుర్కొనేది ప్రాంతీయ పార్టీలే. మంత్రివర్గంలో మైనార్టీలు ఏరి, అబ్బా వామ్మో, మైనార్టీలు మంత్రివర్గంలో మైనార్టీలు ఏరి అని కేటీ రామారావు అడుగుతుండు. మొదటి మంత్రివర్గంలో మహిళలే లేకుండా నీ పరిపాలన సాగే. దళితుడే ముఖ్యమంత్రి అని మీ అయ్యా కావలి కుక్క లెక్క ఉంటారు, వచ్చి కరిసే కుక్క లెక్క తయారై దాని మీద కూర్చునే ఇక్కడ ఇంకా మెల్లగా మంత్రివర్గంలో మైనార్టీలు ఏరి అంటుండు. 12% रिजर्वेशन कहाँ गया भाई? 4 महीने की अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा అన్నావు కదా, ఏమైపోయింది? నీ 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తా అన్నావు కేసీఆర్, ఏమైంది అది? సిగ్గు లేకుండా ఇంక అడుగుతున్నావా నువ్వు? మంత్రివర్గంలో మైనార్టీలు ఏరియట ఇగో పోతున్నాడు ఇంట్లో. ఇక మనము మైనార్టీ మంత్రికి ఇచ్చినాం. ఎవరికి? మహమూద్ అలీకి. పాపం ఆయనకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు కానీ ఇదే అదో మీరు ఏలిన గత 9 సంవత్సరాలలో ఎప్పుడైనా ఆటో ఎక్కావా? ఎందుకంటే నీ బలుపు అలా ఉండే అప్పుడు అంటారు, పబ్లిక్ అంటారు. కాదు ఇటు అటు దిక్కన చూస్తేవా, లేకపోతే కనీసం ఆటోల దిక్కు కూడా తొంగి చూడకపోతే సరే. ఇక మహమూద్ అలీ మైనార్టీ కోటా కింద ఆయనను హోమ్ మినిస్టర్ చేసి, మహమూద్ అలీకి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో చూపెట్టినాం. ఏనాడన్నా లెక్క తెలుసా? ఆయన ఇట్లా కట్టాలి, ముద్దు పెట్టాలి, ఆఖరికి ఆయనే చక్కెర వచ్చి పడేమన్నా. 26 జనవరి నాడు చక్కెర వచ్చి గిర్ర తిరిగి కోడిపిల్ల అన్నట్టు పడ్డాడు. వాస్తవానికి కేసీఆర్ కు ధైర్యం చెప్పేందుకు ఇట్లా కడతాడు, ఇట్లా ముద్దు పెట్టాడు. ఈయనకే ధైర్యం సరిపోలే, కట్టుకుని కింద పడ్డాడు. పాపం ఏజ్ బారైంది అనుకుంటా, పెద్ద మనిషి. ఓంగాడు కూడా నమస్తే పెట్టనని హోం మంత్రిని చేస్తారు మీరు. ఓంగాడు కూడా పెట్టలే. మహమూద్ అలీకి నమస్కారం. ఇక నన్ను ఊరికి అంటున్నాను నాడు చెంపదెబ్బకి వచ్చిండు సెక్యూరిటీ ఆఫీసర్, పర్సనల్ పిఎస్ఓ అని ఇట్లా వచ్చిండు చెంప మీద పూల గుత్తి ఏదని చెప్పి. మీ తాన మంత్రులు గట్టుండేనయ్యా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న మంత్రులు, మీ తానున్న మంత్రులు మాట్లాడుకుందామా? మీ మంత్రులు ఒకసారి మాట్లాడుకుంటేనే మంచిది. కేసీఆర్ క్యాబినెట్
రేవంత్ రెడ్డి క్యాబినెట్. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్. ఈ రెండు చూసుకుందాం. ఇందులో మహమూద్ అలీ ఇది గట్టుడు ముద్దు పెట్టుడు అంతే, గింతే ఆయన పని. ఈయనకు రాష్ట్రం ఈయన హోమ్ మినిస్టర్ చేసిన ఈయనని హోమ్ చేస్తే రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, పోలీసు వాళ్ళ సంఖ్య ఎంతో తెలియదు, అసలు ఏ ర్యాంక్ ఎవరు ఉంటారో తెలియదు, కనీసం కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేని దుస్థితి. మనమన్నైతే బయటపడేసిండు మెల్లగా, మనమన్నైతే మొత్తానికి పోలీస్ కేసులకేం బయటపడేసి. ఇది మహమూద్ అలీ కథ. ఇక ఇంకా ఏ మంత్రి గురించి చెప్పుకుందాం, మీరే చెప్పురి. ఎర్రబల్లి దయాకర్ రావు. ఎర్రబల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసి కాల్చీసలు ఎరకరారి కాల్చీసలన్నీ ఎరకరారి సెక్రటరీ కాల్చీసలు ఎరుకొచ్చి ఖజానాలో జమ చేసుకొని ఇవాళ ఎన్ని సీసాలు దొరికినాయి సెక్రటరీ గారు ఈ ఎంపీడీఓ గారిని బాగానే ఊపుతున్నావు బయట గాని ఆమెను ఇక ఒడ్లు కొనే పెట్టావా ఒడ్లు కొనే బ్యాచ్ ఈయన వెనకాల ఒడ్లు కొనే ముఖ్యమంతా పసుపు ముఖం ఎంతో ఛాయ ముగ్గులేసుడు ఈయన చదివింది 5వ తరగతి 5వ తరగతి ఈయన ఈ సారు ఉన్నంత విద్యావంతుడు ఎంతుంటే గంతే ఎంతుంటే గంతే ఇక ఈయనో మంత్రి ఇక ఇంకొక ఆయన మల్లారెడ్డి అంగూచి ఈయన మంత్రి పదవి కేవలం భూములు కబ్జాలు పెట్టుకుంటాను అంతే భూముల కబ్జాకు మొత్తం సర్కారు భూములు మంది భూములు అన్ని ఈయననే దత్తత తీసుకున్నాడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిండు ఒక్క కార్మికునికి ఓనాడు భూమి పెట్టింది లేదు ఇక రెండోది ఏంటంటే ఈయన ఇంటర్మీడియట్ ఒకటే ఇంటర్మీడియట్ ను 2 కాలేజీలలో చదివి 3 కాలేజీలలో వెస్లీ కాలేజ్ ఓసారి మహబూబ్ కాలేజ్ ఓసారి గవర్నమెంట్ కాలేజ్ ఓసారి 3 సార్లు సంవత్సరం ఏం గ్రూప్ ఉండే అది కొత్త గ్రూప్ పుట్టించింది ఒకటి ఈయన ఏడాదిలో జీఈసీ అట జీఈసీ అనే గ్రూప్ జీఈసీ ఈ ప్రపంచంలో లేని గ్రూప్ ఒకటి ఇంటర్మీడియట్ చదివిండు ఈయనో మంచి ఇక సత్యవతి రాథోడ్ మేడం ఈమె చిన్నప్పటి నుంచే విపరీతం కష్టపడి 3వ తరగతి దాకా చదివింది గ్రేట్ అసలు 3వ తరగతి దాకా చదివింది మేడం వీళ్ళు మంత్రులు మహిళా స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమాలు ఈమె ఇక సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి సబితా గారు ఇంటర్ ఫెయిలు ఈమె విద్యాశాఖ మంత్రి మా తలసాని సీనన్న అన్న 10వ తరగతి అంటుండగా నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే అన్న ఎప్పటి నుంచైనా ఈ చదువు కంటే ఎక్కువ మొండ మార్కెట్లో పని చేసుకుంటా పైకి వచ్చినోడే కాబట్టి చదువు మీద నాకు డౌటే ఉంది కష్టపడి పైకి వచ్చి ఇక ఇట్లనే నీ మంత్రుల లెక్క ఇక గిట్లు ఉంటది ఎవడు ఏం చదివిండో ఏం కథనో ఇవన్నీ తెలియదు అన్ని దొంగ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్ అంతేందుకు కేసీఆర్ ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ కాదు ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ దునియాలో ఎక్కడ ఉండదు చదువు ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చేసినోడు ఈయన ఇగో వీళ్ళ చదువు గిదయా ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి ఏం చదివిండో చూద్దాం మీ కాలేజే కదా ఏవి కాలేజ్ డిగ్రీకి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఏవి కాలేజ్ బిఏ చేసిండు ఆంధ్ర విద్యాలయ కాలేజ్ బిఏ డిగ్రీ గ్రాడ్యుయేట్ ఓకేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ వాయుసేనలో భారత వాయుసేనలో అత్యున్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత పొంగులేటి సీనన్న ఉన్నత విద్యావంతుడు సీతక్క పిహెచ్డి స్కాలర్ డాక్టరు కొండా సురేఖ డిగ్రీ ఎవరన్నా
ఇక్కడ చూడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నుంచి ఎవరన్నా తీసుకో, శ్రీధర్ బాబు గారు, శ్రీధర్ బాబు, ఎస్, బట్టి విక్రమార్క గారు, ఈ మంత్రులు ఎక్కడ, మీ మంత్రులు ఎక్కడ? ఇంకా మైనారిటీ శాఖ ఎటు పోయిందని దామోదర్ రాజనరసింహ గారు, ఉన్నత విద్యావంతులు, పొన్నం ప్రభాకర్ గారు, ఎస్, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎవరు వీళ్ళంతా? వీళ్ళు ఇప్పుడు ఈ గత టిఆర్ఎస్ మంత్రులకి వీళ్ళకి ఏమైనా పోలికుందా? ఇప్పుడున్న మంత్రులు విద్యావంతులు, చదువుకున్నోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు. ఓ ఫైల్ ఇస్తే గంట సేపు ఇట్లా మొత్తం చూసుకో. వీళ్ళకి ఫైల్ ఓడెక్కడిది, వీళ్ళకి ఫైల్ ఎక్కడిది? కేవలం నామకే వాస్తే దస్కత్ పెట్టాలంటే పెట్టాలి, దస్కత్ పెట్టాలంటే పెట్టాలి. మల్లారెడ్డికి ఫైల్ పోయి కార్మిక శాఖది ఏం సార్ అంటే ఏడొత్తుమంటావో చెప్పరాదంటే పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్, పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ ఏందని అడుగుతాడు ఆయన మల్లారెడ్డి. పోలీస్ స్పెల్లింగ్ ఏందో అని అడుగుతాడు. ఇట్లా ఈ రకంగా కేసీఆర్ ఇది పరమానందే శిష్యుల ముఠ, ఓ అలీబాబా దొంగల ముఠాలు ఎక్కుండే. ఇవాళ చూడు ఒక్కొక్క రంగంలో, రక్షణ శాఖ రంగంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ రంగంలో శ్రీధర్ బాబు, రియల్ ఎస్టేట్ రంగంలో, రెవెన్యూ రంగంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ రంగంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, నీటిపారుదల రంగంలో ఉత్తమ్ రెడ్డి గారు. ఇట్లా ఏ మంత్రికి ఆ మంత్రి స్పెసిఫిక్ గా ఆయా రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉంటే ఓసారి ప్రజల్ని అడుగుదామే. ఇక నేను చెప్పుడు కంటే కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు అంతా మంచి అనుభవం ఉన్నది. తర్వాత వాళ్ళకు ఒకసారి మీరే చెప్పండి ప్రజలారా. చలో, ఈ క్రింది వాటిలో ఏ మంత్రివర్గం బాగుంది? వడ్లుగానే బ్యాచ్ వీడియో దొరకలేదు, మరి ఏం చేయాలి? ఈ క్రింది వాటిలో ఏ మంత్రివర్గం బాగుంది? రేవంత్ అండ్ మంత్రులు బాగున్నారా, కేసీఆర్ అండ్ వాళ్ళ మంత్రులు బాగున్నారా? ఓటింగ్ లో పాల్గొని చెప్పండి. వడ్లుగోనే బ్యాచ్ అంటే ఈ ఎడదిద్దున ఫేమస్ చేసి జర చూడ ఈ వడ్లుగోనే బ్యాచ్ రేపు తీసుకోవచ్చు, ఎట్లనే రేపు పట్టుకొస్తా. ఈ క్రింది వాటిలో ఏ మంత్రివర్గం బాగుంది? రేవంత్ అండ్ మంత్రులు బాగున్నారా ఇప్పుడున్న వాళ్ళు, కేసీఆర్ అండ్ మంత్రులు బాగున్నారా అప్పుడున్న వాళ్ళు? మీరే ఓటింగ్ లో పాల్గొని చెప్పండి. 900 మంది ఓట్లు. హోవాడకు బస్సులు ఎన్ని ఉన్నాయో తెలియదు, బస్ డిపోలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎన్ని తెలివై వీళ్ళకు? 1300 ఓట్లు. ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో. కేటీఆర్ ఎడ్యుకేషన్ తెలంగాణలో లేదు. ఫస్ట్ చదివింది గుంటూరులో విజ్ఞాన్లో, ఆడికేని పూణేలో, ఆడికేని అక్కడ. అసలు 16 జీవో కింద ఈయన చెప్రాజ్ పనికి కూడా పనికిరాడు. లోకలే కాదు, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకుంటే. అందుకే ఏం చేసిందంటే నా కొడుకు ముంగడ బాగా చదువుకున్న వాళ్ళు ఉండొద్దు, అంత సన్నాసులు ఎక్కువ ఉండాలని పెట్టిండు అన్నట్టు. దాదాపు 2000 మంది వేసారు. ఈ క్రింది వాటిలో ఏ మంత్రివర్గం బాగుందంటే 100% మంది రేవంత్ అండ్ ఇప్పుడున్న మంత్రులే బాగున్నారు అని చెప్పి 195% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక ఈయన మైనార్టీ మంత్రి ఏడి అని అడుగుతున్నాడు. అయ్యో మరి మైనార్టీల రిజర్వేషన్ ఏమైంది? మైనార్టీల కథ ఏంది? అమ్మ గవి అడగొద్దు. ఒకటినే ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఎడా స్పీకర్ ఛాంబర్ లో దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసిన కేసీఆర్ అదే దళిత బుడ్డ ముంగట నిలబడి ప్రమాణం చేసే పరిస్థితి క్రియేట్ అయింది. అలా గడ్డం ప్రసాద్ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూర్చుంటే ఈయన నిలబడి ప్రమాణం చేసే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ఊహించినవా నీకు ఈ రోజు వస్తుందని? ఏ దళితులైతే మోసం చేసి నువ్వు గద్దెనెక్కినవో ఆ దళితుడే నీకు భిక్ష పెట్టి ఎమ్మెల్యేగా గుర్తింపునిచ్చే ప్రమాణం చేయించబోతా ఉన్నాడు. ఇలా దిమ్మ తిరిగి షర్మిల ఎఫెక్ట్ అమ్మఒడికి. షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాక్. శరణు వేడుతూ విజయమ్మకు ఫోన్. నువ్వే దిక్కంటూ వేడుకోలు. అండగా ప్రచారానికి రావాలని విన్నపం. కాదంటే తనకు ఎన్నికల్లో ఓటమి, జైలు జీవితం తప్పదని గగ్గోలు. దీన వచనాలతో కరిగిన కన్నతల్లి ప్రచారానికి వచ్చేందుకు ఓకే చెప్పిందట. ఏందో ఈ కథ నాకు అర్థం కాదు.
సరిహద్దు వివాదాల పరిష్కారానికి జాయింట్ సర్వే. అటవీ, గిరిజన, వ్యవసాయ శాఖల్లో భేటీతో ధరణి కమిటీ అభిప్రాయం. రైతు బంధు పథకంపై సుదీర్ఘంగా ఆరా. రెవెన్యూ డేటానే కీలకం వ్యవసాయ శాఖ. ఇక ధరణిలో మా భూములు మిస్ అయ్యాయి, పోర్టల్తో సంబంధం లేదని చెప్పేసి అటవీ శాఖ. వచ్చే వారం సర్వే. దేవాదాయ వక్ఫ్ బోర్డుతో ధరణి కమిటీ సమావేశమైంది. అటవీ శాఖ మొత్తుకుంటుంది మా భూములు పోయినాయి. 6 లక్షల ఎకరాలు. అయితే నేడు రాజీనామా ప్రమాణం. బీజేపీ మద్దతుతో బీహార్ సీఎంగా 7వసారి నితీష్. అమిత్ షా, జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం. బీజేపీకి 2 డిప్యూటీ సీఎంలు, స్పీకర్ పదవి. నితీష్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది. ఇండియా కూటమితో పొత్తు ఖాతం. జేడీయూ. ఖర్గే ఫోన్ చేసినా నితీష్ మాట్లాడలేదని చెప్పి జయరాం రమేష్ చెప్తున్నటువంటి మాట. ఎమ్మెల్యేకి 25 కోట్లు. బీజేపీ మా శాసనసభ్యులు 7గురిని కొనాలని చూసింది. మద్యం స్కామ్లో నన్ను అరెస్ట్ చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అని చెప్పి కేసరి. ఇండియాలో ఆగని మంటలు, మరింతగా అంతర్గత కుమ్ములాట. 11 సీట్లే ఇస్తాం అఖిలేష్, సీట్ల కోసమే కాంగ్రెస్ వల అని చెప్పి డిఎంకే. సయోధ్య కుదరని పని అని మమత. ఐక్యతకు కృషి చేస్తున్నామని చెప్పి ఖర్గే చెప్తున్నటువంటి మాట. ఇక తొవ్విన కొద్ది ఆస్తులు. శివబాలకృష్ణకు బినామీ పేర్లతో ఫ్లాట్లు, కంపెనీలు. రియాలిటీలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ పెట్టుబడులు. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 400 కోట్లు. రిమాండ్ రిపోర్టులో వివరాలు వెల్లడించిన ఏసీబీ. బినామీ ఆస్తులు, ఇతర అధికారుల పాత్రపై ఆరా. శివబాలకృష్ణను కస్టడీకి తీసుకునే యోచన అంటూ తీసుకొని ఈ పంత వలగొడితే ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం బయటకు వస్తాయి. బయటకు ఇది ఆంధ్రజ్యోతి అయితే ఇది. ఇక శనార్థి తెలంగాణ చూద్దాం. రోహన్ బోపన్న రికార్డ్. నిన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పురుషుల డబుల్స్ ఫైనల్. విజేతగా నిలిచిన రోహన్ బోపన్న మాథ్యూ ఎబ్డెన్ జోడీ. అతిపెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించుండు రోహన్ బోపన్న. ఇక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణ. కొత్త ఎస్ఎంఈ పాలసీని తీసుకొస్తాం. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కు తోడ్పాటు. బాల వికాస వంటి సంస్థలతో సామాజిక మార్పు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒక వార్త. ఇక మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరణ. సచివాలయంలో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న మంత్రులు సీతక్క, సురేఖ పొంగులేటి. జాతరకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం అంటూ మేడారం జాతరకు పోస్టర్ను ఆవిష్కరించారు నిన్న. మేడారం జాతరకు ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో హాజరు కాబోతా ఉన్నాడు. మేడారం కాడికి పోయి మేడారం తల్లిని కూడా మోసం చేశారు కేసీఆర్ అప్పట్లో. అయితే నిన్న సోషల్ మీడియాలో అంటే పిల్లలకు యూనిఫామ్స్ తో పాటు బెల్ట్లు, షూస్ కూడా ఇవ్వాలనుకున్నప్పుడు చిన్నప్పుడు చాలా మంది గుర్తే ఉంటుంది. డబుల్ ప్యారగాన్ చెప్పులని ఉంటుండే, తెలుసా? డబుల్ ప్యారగాన్ చెప్పులని ఉంటుండే, గుర్తుందా? చాలా మందికి డబుల్ ప్యారగాన్ చెప్పులు. డబుల్ ప్యారగాన్ చెప్పులు ఎవరు ఎప్పుడన్నా వాడిరా మీరు? డబుల్ ప్యారగాన్ అని చెప్పులు ఉంటుండే. ఇక అవి తెగిపోతే పిన్నీసు పెట్టుడు, దానికి కాంట పెట్టి కాంట కింద పెట్టి ఇట్లా ఇట్లా రాసుకుంటా పోయేది మెల్లగా. ఇట్లా అంటే ఆ చెప్పు ఊడిపోకుండా అట్లుంటుండే. రైట్. ఆ డబుల్ ప్యారగాను స్కూల్కి పోయేటప్పుడు ఒక్కొక్కసారి ఈ చెప్పు కింద అరిగిపోతుండే, మొత్తం అరిగిపోయి మడిమే కిందనే ఉంటుండే, సగం చెప్పు ఉంటుండే. డబుల్ ప్యారగాన్ చెప్పులు ఎస్ వాడినాం. ఇప్పుడు ఉన్నాయో లేవో మరి, ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ డబుల్ పారగాన్ అంటుండే, ఇంత దొడ్డు ఉంటుండే చెప్పు. పారగాన్ ఉన్నాయి కానీ పారగాన్ ఉన్నాయి. పారగాన్ చెప్పులు ఫేమస్ ఒకప్పుడు. నేను పారగాన్ చెప్పులు 22 రూపాయలకు 23 రూపాయలకు కొన్నా, అంతే ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఎంత ఉందో పారగాన్ చెప్పు తెలియదు కానీ పారగాన్ చెప్పులు మోతాదే ఉంటుండే, కింద రంధ్రాలు అయ్యాయి. కరెక్టే, వెనకాల ఇట్లా ఇట్లా రంధ్రం పడుతుండే, ఇట్లా అరిగిపోయి అరిగి రంధ్రాలు లేవు, ఇప్పుడు లేవట. రబ్బర్ చెప్పులు వాడి ఉన్నా చాలాసార్లు, నేను కూడా ఒక్కసారి వాడినట్టున్నా. అయితే కొత్తగా చెప్పులు నిజంగా చెప్తున్నాగా 6వ 7వ తరగతి తర్వాత అప్పుడు చెప్పులు వాడినా నేనైతే. చెప్పులు అంతకుముందు తెలియదు అంటే చెప్పులు ఉంటే పెద్ద అది ఉంటుండే. చెప్పులు ఇక కొనక కొనేది చెప్పులు. కొని ఎవరింటి కాడ పోతే ఆనే మనిషి వచ్చేది, అలవాటు లేదు కదా. ఇప్పుడు కాలినడకల పోయేదా, అట్లా చెప్పులు మస్తుగా మనిషి వచ్చేది. నేను ఆడ ఇడ మళ్ళీ పోయి తెచ్చుకునేది చెప్పులు. రకరకాల చెప్పుల బాధలు అయితే ఒకటి కాదు. అప్పుడు కూడా అగ్గొసగ్గో చెప్పులు దొరికేటి, తాత్కాలికంగా వారం 10 రోజులే వచ్చేటి, అందంగా ఉండేటి, అరేక్ మాల్ లెక్క ఉండేటి చెప్పులు. కానీ పారగాన్ చెప్పులు స్ట్రాంగ్ గా ఉంటుండే. పారగాన్ చెప్పులు రేనాల్డ్స్ పెన్ను, రేనాల్డ్స్ రొటోమాక్ 3 రూపాయల 50 పైసలు ఎంత ఉండేది. రొటోమాక్ ఆ తర్వాత ఇంకా దాన్ని ఇట్లా గీకి దాంట్లో ఇండియా వస్తుంది, దాంట్లో కట్ చేసి 150 రూపాయలు అట్ట. ఇప్పుడు పారగాన్ చెప్పులు నటరాజ్ 20 22 రూపాయలు ఉంటుండే. సో మొత్తానికైతే అప్పుడు
పరిస్థితుల వరకు అదే గొప్ప. అప్పుడు పారాగాన్ చెప్పులు, తర్వాత షూస్ కూడా చాలా గమ్మత్ షూజులు ఉంటుండే అప్పుడు. అంటే స్కూల్ డ్రెస్ మీద తెల్ల షూస్ ఉండే అప్పుడు స్కూల్కు. తెల్ల షూస్ ఉంటుండే కానీ అది రేరుగా షూస్ అవి. ఇక ఎన్టీ రామారావు కాలంలో అప్పుడు యూనిఫామ్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు యూనిఫామ్ పంపితే అందరికి ఒకటే సైజు. నాకు ఈడికి వచ్చేది మోకాల అంగి ఈడికి వచ్చేది. 8వ తరగతి దాకా పాయింట్. అది వాస్తవమే. 6, 7 హై స్కూల్ పోయినాక పాయింట్. అప్పటిదాకా లాగే. ఇక ఆ లాగు ఇటు గుంజ అటు గుంజ 2 ట్యూబ్ లైట్ వెనుక రంధ్రాలు పడేటి, దానికి ప్యాచ్లు మళ్ళా ఇవన్నీ ఉంటుండే అప్పుడు. ఎటువైనా ఏమో ఆ కాలం. ఇప్పుడు పోరాడు వాడు బడికి పోతాడు, ఇక బడికి పంపాలనే టైంకే వానికి బూట్లు, షూజు, షాపు, మందు, మసాలం, బెల్ట్లు అన్ని తెచ్చి పెడుతుండే. ఇప్పుడు ఇక అప్పుడు పుస్తకాలు బుక్స్ లేకపోతే కూడా ఇటు దిక్కు మ్యాథ్స్, ఇటు దిక్కు సైన్స్ రాసుకొచ్చేది. 2 దిక్కుల నడిచేది కార్యక్రమం అట్లా. మరి బాలకృష్ణ భాగవతారు బయటకు వస్తున్న అవినీతి అక్రమాలు, రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే నిజాలు. 45 పేజీలతో పూర్తిస్థాయి రిమాండ్ నివేదిక. విల్లాలను బహుమతిగా తీసుకున్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బినామీల పేరుతో 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కేటీఆర్ సోపతి గారి కథ ఇట్లా బయట పడుతుంది చూడండి. వాచ్లు ఖరీదైనట, పెద్ద వాచ్లట. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ అక్రమ భాగవతాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ గుట్టును అవినీతి నిరోధక శాఖ రట్టు చేసింది. ఏకంగా 45 పేజీల సుదీర్ఘ నివేదికను ఏసీబీ కోర్టుకు అందజేసింది. హెచ్ఎండిఏ రెరాలో పనిచేస్తున్న సమయంలో అప్లికేషన్లో తప్పులు ఉన్నాయని ఏదో సాకు చూపించి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట కేటీ రామారావు దోస్తు దొరికిపోయింది. అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు. అత్యవసర పనుల వల్ల పర్యటన రద్దయిందన్న కిషన్ రెడ్డి. నేడు మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ సమావేశాలు రద్దయినాయి. బీహార్ పరిణామాలే కారణం అని చెప్పేసి అంటా ఉన్నారు. రైట్గా ఇది ఇట్లుంటే తెలంగాణలో కులగణన. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం. రాష్ట్రంలో కులగణనకు గ్రీన్ సిగ్నల్. ఎన్నికల్లో రాహుల్ హామీని నెరవేర్చి మారనున్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 1,00,000 నగదుతో పాటు తులం బంగారం. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్. గురుకులాలకు సొంత భవనాలు నిర్మాణం. గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 2 నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తనదైన శైలిలో ప్రజాపాలన మార్పు వేస్తూ వస్తోంది. ఎక్కడ హంగు ఆర్భాటాలకు పోకుండా ప్రజా సమస్యలు, సంక్షేమమే ధ్యేయంగా ఒక్కో అడుగు ముందుకేస్తోంది. అయితే ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల హామీలకు తోడు అదనంగా మరికొన్ని కీలక నిర్ణయాలు కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటోంది. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడతామని గతంలో చెప్పారు. దానికి అనుగుణంగా సీఎం రేవంత్ తాజాగా తెలంగాణలో కులగణనకు శ్రీకారం చుట్టారనే చెప్పాలి. ఈ నిర్ణయంతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది. కులగణన నేపథ్యంలో రాష్ట్రంలో ఏ కుల జనాభా ఎంత, రాజకీయంగా ఎవరికి ఎంత వాటా ఇస్తున్నారు తదితర లెక్కలన్నీ తేలనున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర సచివాలయంలో శనివారం బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ప్రకటించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు కట్టించే ఏర్పాటు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగా ఈ కులగణన వీలైనంత త్వరగా పూర్తి చేయండి సార్. ఇది నిజంగా బీసీలకు మంచి చేసేటువంటి ఒక కార్యక్రమం. కేసీఆర్ బీసీలకు 1000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పిండు. 263 కోట్లు పెట్టాడు. 263 కోట్లు. బీఆర్ఎస్ కు షాక్. కాంగ్రెస్ లోకి తీగల కృష్ణారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, పార్టీ మార్పుపై చర్చ. హస్తం నేతలకు టచ్ లో మరికొందరు గులాబీ లీడర్లు ఉన్నారట. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ బీఆర్ఎస్ కు షాక్ తగలబోతున్నట్టు తెలుస్తున్నది. గులాబీ పార్టీకి సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బై బై చెప్పి హస్తం గూటికి చేరబోతున్నట్టుగా సమాచారం అట. తీగల కృష్ణారెడ్డి కారు దిగిన మీదుగా ఇక దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు. గత ఎన్నికలతో పోలిస్తే 5 కోట్లు పెరిగిన ఓటర్లు. మహిళా ఓటర్లే 47 కోట్లు. వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం సమీపిస్తున్న ఎన్నికల గడువు. లోక్సభ ఎన్నికల గడువు దాదాపు దగ్గరకు వచ్చింది. మరో 2 నెలల్లో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ ప్రచార స్పీడ్ పెంచాయి. దేశంలోని పలు పొలిటికల్ పార్టీలు పొత్తుల అంశాన్ని తేల్చేందుకు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏ మేరకు లాభం చేకూరుతుంది అన్న సమీకరణలో నిమగ్నం అవుతున్నారు. వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే
ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహణకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను తాజాగా వెల్లడించింది. లోక్సభ ఎన్నికలకు ఈసారి 96 కోట్ల మంది ఓటర్లకు చేరింది. ఇందులో మహిళా ఓటర్లే 47 కోట్లు కాగా 18 నుంచి 19 ఏళ్ల వయసున్న వారు 1.73 కోట్లు ఉన్నారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 5 కోట్ల ఓట్లు పెరిగాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. దీనికి తోడు మొత్తం ఓటర్లలో దివ్యాంగులు 18 లక్షల మంది ఉన్నట్టుగా పేర్కొన్నదట. ఇక భారతదేశంలో 96 కోట్ల మంది ఓటర్లు, అంటే మన దేశం ఎంత గొప్ప ప్రజాస్వామ్య దేశం చూడండి. 96 కోట్ల మంది మా ప్రధాని ఎవరు ఉండాలి, మా ఎంపీ ఎవరు ఉండాలి అని నిర్ణయించేటువంటి స్థాయిలో ఉన్నారు. ఇది ఏ దేశంలో కూడా ఇంత పెద్ద మంది, అత్యధిక మంది ఓటింగ్లో పాల్గొని తమ దేశాధినేతను నిర్ణయించే పరిస్థితి ఏ దేశంలో లేదు. ఒక ఇండియాలోనే ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఉంది. తెలంగాణలో నకిలీ పాస్పోర్ట్ స్కామ్, 92 మందికి లుకౌట్ నోటీసులు, ఒకే చిరునామాతో ఎక్కువ మందికి పాస్పోర్ట్లు, భారత పౌరులుగా విదేశాల్లో చెలామణి, కీలక పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అంటూ ఒక వార్తను చూస్తాను. తెలంగాణలో నకిలీ పాస్పోర్ట్ స్కామ్ జరిగిందట. 92 మందికి లుకౌట్ నోటీసులు జారీ చేసిరట. నకిలీ పాస్పోర్ట్ల స్కామ్ చూడరు ఎట్లా ఉందో. ఇక వీసీల నియామకానికి నోటిఫికేషన్, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తులకు ఛాన్సు. రాష్ట్రంలో ఎంట్రన్స్ టెస్టులకు కన్వీనర్ల నియామకం. ఈఏపీ సెట్ కన్వీనర్ గా ప్రొఫెసర్ దీన్ కుమార్, ఈ సెట్ కు శ్రీరామ్ వెంకటేష్, లా సెట్ కన్వీనర్ గా విజయలక్ష్మి, పీజీఈ సెట్ కు అరుణకుమారి ఎంపిక అంటూ ఒక వార్త. వీసీల నియామకానికి నోటిఫికేషన్ వచ్చిందట. ఇంకా మిగతా వార్తలను చూస్తే, రాజకీయ నిర్ణయాలతోనే ప్రజల తలరాతలు మారుతాయి. ఎన్నికల్లో ప్రకటించిన హామీలను నిలబెట్టుకుంటేనే రేపటి సమాజంలో ఆయా ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయి. నాయకులు అయ్యే అవకాశం అందరికీ రాదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నోళ్లే నిజమైన నాయకులు అవుతారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడే నేతల దోపిడిని అరికడితే చాలు, రాష్ట్రం అభివృద్ధి పదంలో కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రజాస్వామ్య విలువలు మనగడలోకి వస్తాయి. బడుగు బలహీన వర్గాల పక్షాన నిల్చొని పేద ప్రజల బాగోగులను ఆరా తీసిన వాడే నికార్సైన నాయకుడు అవుతాడు. ప్రజల మనస్సు గెలుచుకున్న వాడే మత్సలేని మహానాయకుడు అవుతాడు. ఎప్పటికీ జనం గుండెల్లో నిలిచిపోతాడు. భావితరాలకు ఆదర్శప్రాయుడై రేపటి చరిత్ర పుస్తకాల్లో చెక్కు చెదరని సంతకమై నిలుస్తాడని చెప్పి పెద్దపల్లి రాజన్న రాస్తా ఉన్నాడు. ఇక రేషన్ కార్డుదారుల అలర్టు, ఈ కేవైసీకి మరో 4 రోజులే గడువుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో నత్తనడకన నేటికి 30% మంది కేవైసీ చేసుకోలే. జోరుగా రేషన్ కట్ అవుతుందనే ప్రచారం జరుగుతూ ఉంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఈ కేవైసీ చేసుకోండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుటుంబ పార్టీలను బీజేపీ అంటా ఉంది. ఫిబ్రవరి 1న బాతాల పోషెట్టి ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా. బాలకృష్ణ భాగవతాలు దేశంలో ఓట్లు గిన్ని. లేడీస్ హాస్టల్లోకి అగాంతకులు జొరబడ్డారు. ఓయూపీజీ ఉమెన్స్ వసతి గృహంలో టెన్షన్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలను చూద్దాం. ఆదివాసులకి ఎంపీ టికెట్ ఇవ్వాలి, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్ డిమాండ్. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని అంబేద్కర్ భవనం, ప్రకటనలకే పరిమితం అవుతున్న నాయకుల హామీలు, దళితుల ఆకాంక్షలు నెరవేరేది ఎలా? అంబేద్కర్ భవనం. కొలారిలో నవ దంపతుల ఆత్మహత్య, మొదట భార్య సూసైడ్, విషయం తెలుసుకొని భర్త ఆత్మహత్య. గుడియాత్నూరు మండలం కొలారి గ్రామంలో విషాదం చోటు చేసుకున్నారు. నవ దంపతులేనట. అయ్యో. ఈ అక్రమ కబ్జాలపై ఉక్కుపాదం, తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు. రోడ్డు విస్తరణ వివాదానికి తెర, సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గత పాలకుల వివక్ష వల్లే రోడ్డు విస్తరణ ఆగిపోయిందని చెప్పిండట. రైట్గా సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు జారీ చేసిండు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగింపు, దగ్గరుండి కూల్చివేయించిన ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి రోడ్డు కడ్డంగా ఉందని తన ఇల్లునే కూలగొట్టి ఇచ్చిందట. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి. దళిత బంధు కోసం కలెక్టరేట్ ముందు ధర్నా, వెంటనే దళిత బంధు నిధులు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారట. రైట్గా వైన్ షాపును తలపించేలా బెల్ట్ షాప్ ఉందట. అర్ధరాత్రి అందుబాటులో మద్యం, చిన్నాభిన్నం అవుతున్న మధ్యతరగతి కుటుంబాలు. మామూలు మత్తులో ఎక్సైజ్ శాఖ బాన్సువాడ పరిధిలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే, ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పక్కా వ్యూహం. మానకొండూరులో 336 సర్వే నెంబర్లో భూ కబ్జాకు యత్నం. నెలల తేడాతో రాత్రికి రాత్రే వెలిసిన సమాధులు, దేవుళ్ల విగ్రహాలు. ప్రజాప్రతినిధి కన్సన్నలో భూ కబ్జాకు యత్నం. 42 హిందూ కుటుంబాలకు ఇండ్ల హక్కులు ఉన్నాయన్న స్థానికులు. గుడి కబర్స్థాన్లకు హక్కులు లేవంటున్న అధికారులు అంటూ దేవుళ్ళు పెడితే కబ్జా చేసుకోవచ్చు. అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మట్టి మాఫియాకు సంబంధించినటువంటి వార్త పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన రామరెడ్డి. వేములవాడ దేవస్థానంలో వసతులు కరువు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు భక్తులు విజ్ఞప్తి. జిల్లా ఆసుపత్రిలో జాడలేని శుభ్రత, తాగునీటి ట్యాంక్ లో మలినాలు, చెత్తా చెదారం ఉన్నాయట. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్కార్ దవాఖానా. దళిత బంధుపై స్పష్టత ఇవ్వాలి. దళిత బంధు 2వ విడత కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే, మహనీయుడికి ఇచ్చే గౌరవం ఇదేనా?
ప్రజా యుద్ధనకు గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం ఆమర నిరాహార దీక్ష. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దీక్ష దిగిన కౌన్సిలర్ కొల్లూరు భరత్ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదంటూ మండిపాటు. మహనీయుడి గద్దర్ విగ్రహం కోసం ధర్నాలు చేయాలా అంటూ నిలదీత. భావితరాలకు స్ఫూర్తినివ్వడం అంటే ఇదేనా అంటూ మండిపాటు. ప్రభుత్వం దిగిరాకపోతే దీక్షను మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. గద్దర్ విగ్రహం పెడితే ఏమి ఇబ్బంది మరి? అసలు మంచిగా అసలు పెట్టనియాలి, ఇంకా అసలు వాళ్ళ సొంత భూమి ఇస్తా ఉంటున్నారు ఆయన. శిథిలావస్థలో బీసీ హాస్టల్ విద్యార్థులు లేక మూతపడిన నూతన భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్. తండ్రి పేరుతో రాజకీయాల్లోకి రాలేదు, స్వయం కృషితో ఎదిగిన నేత పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చందు. ఈ నెల 20న జాబ్ మేళా సంగారెడ్డి జిల్లాలో. సంగారెడ్డి జిల్లాలో భూకంపం, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన జనం. నాల్కల్ మండలంలో భూకంపంలో వచ్చి భాషిందట. అవునంట. రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే అభివృద్ధి సంక్షేమమే సీఎం రేవంత్ లక్ష్యం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిండు. రైట్. ఎట్టకేలకు ప్రారంభమైన నూతన గ్రామ పంచాయతీ భవనం ఎంపీ ఎమ్మెల్యే సమక్షంలో రిబ్బన్ కటింగ్. గ్రామ పంచాయతీ పోర్లో గెలిచిన అధికారులు. బీఆర్ఎస్ విడదీసి పాలించింది, కాంగ్రెస్ అందరినీ కలిపిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక నీళ్లు నమిలిన మేయర్ కమిషనర్ నిధుల దుర్వినియోగంపై మీడియా సమావేశం పెట్టిరట. అక్కడ జోరుగా బెల్ట్ షాపుల దందా. రిపబ్లిక్ డే రోజున జోరుగా మద్యం అమ్మకాలు. పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు అంటూ ఇక ఎన్నో తాను చూసిన. రేపు 26 జనవరి ఉంటే 26 జనవరి రోజు వైన్సులు బంద్ అని ముందు రోజు తెచ్చుకుంటారట. రేపు 26 జనవరి కదా, అంబేద్కర్ ఫోటో కొనుక్కొచ్చుకుందాం, ఓ జెండా కొనుక్కొచ్చుకుందాం ముందుగానే అని మాత్రం ఆలోచించారట. బుల్కాపూర్ నాల ఆక్రమణపై ఎందుకు నిర్లక్ష్యం? పిట్టబాగు తీసి చేతులు దులుపుకున్న ఇరిగేషన్ అధికారులు. చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే ఎవరు? ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే సిగ్నల్ లేకపోవడంతో ప్రమాదాలు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి. పాపాయిగూడ చౌరస్తాలో సిగ్నల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ప్రజలు. ఓయూరు లేడీస్ హాస్టల్లో అలజడి. లేడీస్ హాస్టల్లోకి చొరబడిన 3 దుండగులు. ఒకరిని పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించిన విద్యార్థులట. దొరికిండు వాడు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ షెడ్లు. అనుమతులు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమించర్లట నిర్మాణాలు. ఫిర్యాదులపై మీనమేషాలు లెక్కిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో అక్రమ షెడ్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తా ఉన్నాయట. మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం. హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద. మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మున్సిరాబాద్లో. రైట్గా పాలమూరు జిల్లా వార్తలు చూస్తే నంది సేవారత్న అవార్డు కొల్లాపూర్ కళాకారుడు అభిలాష్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సత్కారం. పాలమూరులో ఎన్ఎస్యుఐ కార్యనిర్వాహక సమావేశం. హాజరైన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. రైట్గా మంత్రి తలసాని, మాజీ మంత్రి తుపాకీ సీను ఖేల్ ఖతం దుకాన్ బంద్. పాలమూరులో అవిశ్వాసంలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ లక్షల రూపాయల ఆశ చూపిన మాజీ మంత్రి. ఆత్మగౌరవంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. చక్రం తిప్పిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. తుపాకీ సీను దుకాణం బంద్ అయిందాడ. జర్ర చేతులు లేకపోతే తాతాను వేయాల. పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇక్కడ కర్నూలు. బలరాముడి దర్శనం కోసం బైక్ పై అయోధ్యకు రిటైర్డ్ ఆర్మీ ఆయన పోతా ఉన్నట్టు. ఇక పులులు మనుగడకు ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ. వన్యప్రాణుల భద్రతకు మరిన్ని చర్యలు చేపడతా ఉన్నారు. జడ్చర్ల నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా తయారు చేస్తా. గడిచిన 10 సంవత్సరాల్లో భూ కబ్జాలు భూదందాలే, అవినీతి అక్రమాలు జరగకుండా చూస్తా. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే చెయ్యి జారిన సూర్యాపేట మున్సిపాలిటీ. వీగిపోయిన చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం. శనివారం పేటలో కొనసాగిన హైటెన్షన్. చివరి నిమిషం వరకు కౌన్సిలర్ల హైడ్రామా. అసమ్మతి కౌన్సిలర్ అంతా డుమా వీగిపోయినట్లు ప్రకటించిన కలెక్టర్ అట సూర్యాపేటలో. అభివృద్ధి ఆత్మగౌరవం కోసమే అవిశ్వాసం పెట్టాం. మీడియా ముందు 18 మంది బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు వచ్చారట. శనార్థి కథనానికి స్పందించిన విద్యాశాఖ. మేకలపాటి తండాకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడిన ఎంఈఓ. విద్యార్థులు లేకపోవడంతో స్కూల్ మూసివేత. పేరెంట్స్ తో మాట్లాడి బరి తెరిపించే ప్రయత్నం చేస్తాం. మండల విద్యాశాఖ అధికారి వివరణ. దయచేసి స్కూళ్లను తెరిపించండి. కోదాడ మున్సిపాలిటీ కూడా కథం. చైర్మన్ వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. 35 మంది కౌన్సిలర్లు. ఒకరు మృతి, ఒకరు గైర్హాజరు. అవిశ్వాసానికి మద్దతుగా 29 మంది కౌన్సిలర్లట. ఆడ టీఆర్ఎస్ పని అయింది. కోతులాపురమా గుడిమల్కాపురమా? కోతులపేటతో 3 రోజుల క్రితం గీత కార్మికుడు మృతి. గతంలో మరో 2 మృత్యువాత పడ్డారట. సంస్థ నారాయణపురం జిల్లా మండలం గుడిమల్కాపురం గ్రామం. చిన్న పత్రికా విలేకరుల ఇళ్ల స్థలాలపై మంత్రికి వినతి పత్రం. సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిన్న పత్రికా విలేకరుల జేఏసీ నల్గొండ. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. దాతలు ఎవరైనా సహాయ సహకారాలు అందించండి.
తమ బిడ్డ బతికించాలని చెప్పేసి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు హన్మకొండ. వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరుపేద వర్కింగ్ జర్నలిస్టుల వినతి పత్రం. నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని ఇక ప్రజల సహకారంతో గ్రామాల అభివృద్ధి కృషి చేస్తా, రాజకీయాల కన్నా ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధి ముఖ్యం. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బిర్రు మహేందర్. కాంగ్రెస్ ను విమర్శించే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదు. తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జటద్ హమ్యా నాయక్. ఇక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి, మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు సకాలంలో చెల్లించాలి. బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేస్తా ఉన్నాడు ఎస్ఎఫ్ఐ నేత. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే గంజాయి తరలిస్తున్న 3 నిందితుల అరెస్ట్. వారి నుంచి 5 కేజీల గంజాయి స్వాధీనం. సీతారామ ప్రాజెక్టు పేరుతో భారీ దోపిడీ. నిర్వాసితుల పేరుతో లక్షల రూపాయలు స్వాహా, భూములు పోకుండానే లక్షలు దోచుకున్న బడాబాబులు. అసలైన నిర్వాసితులకు నేటికి అందని నష్టపరిహారం. ఫారెస్ట్ భూములను చూపించి భారీ స్థాయిలో దండుకున్న వైనం. ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టిన సర్పంచులట. ఈ సీతారామ ప్రాజెక్టు పేరు మీద గిది వీలు చేసిన దందా. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు, వెంటనే వాటి లైసెన్సులు రద్దు చేయండి. పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన. భద్రాచలం ఐటీడీఏ ఎదుటే ధర్నాను జయప్రదం చేయండి. జిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూర్యం సాయి. ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటాం. దేవునికుంట చెరువులు అక్రమ మట్టి తవ్వకాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, 5గురిపై సిటీ పోలీస్ యాక్ట్ పెట్టిరట పోలీస్ కమిషనర్ ఖమ్మం సంబంధించి. కోట్ల రూపాయల ఉపాధి పనులు ఆడిట్కి ఇవ్వని అధికారులు, పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్టుగా ఒక ఆలోచన. రైట్, ఇక ఇది ఇట్లా ఉంటే ఇక దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. బీహార్లో పాలిటిక్స్. నేడు సీఎం పదవికి నితీష్ రాజీనామా, బీజేపీ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం. అంతకన్నా ముందే గవర్నర్ కలవడున్న ఆర్జేడీ వచ్చే నెల 5న అవిశ్వాస తీర్మానం పెట్టబోతా ఉన్నదట. ఇక మిగిలింది 3 రోజులే. రేషన్ కార్డుల ఈకేవైసీ ముగుస్తున్న గడువు ఈ నెల 31 వరకే ఛాన్స్. కరప్షన్ ఎట్ ది రేట్ ఆఫ్ 1000 కోట్లు. కొత్త మెడికల్ కాలేజీల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో అవినీతి. R&Bకి నిర్మాణ బాధ్యతలు, అంచనా వ్యయంలో గోల్మాల్. ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ రేట్లు. రిటైర్డ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పనులు తీగలాగుతున్న ప్రస్తుత ప్రభుత్వం ఖర్చులో 3వ వంతు అవినీతి చేసిరట. గవర్నమెంట్ కాలేజీలు కట్టుమని దొంగతనంగా ఎక్కువ బిల్లులు ఇచ్చిరట. 1000 కోట్ల అవినీతి చేసిరట. మొత్తం కదులుతుందా డొంక. రాష్ట్రంలో కులగణన త్వరలోనే ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. జాప్యం లేకుండా డైట్, కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు. రెసిడెన్షియల్ స్కూళ్లన్నీ ఇకపై ఒకే ప్రాంగణంలో. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ ఇంటిగ్రేటెడ్ హబ్. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కోటి చొప్పున బీసీ స్టడీ సర్కిల్. బడ్జెట్ ప్రతిపాదనలపై రివ్యూలో సీఎం ఆదేశాలు. వధువుకు తులం బంగారం ఆర్థిక సాయంతో పాటు అందజేత. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఇక అంచనా బడ్జెట్ రూపొందించండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ, జల సంఘం, డ్యామ్ సేఫ్టీ అధికారులతో ఏర్పాటు. కృష్ణా జలాలు ప్రాజెక్టులపై త్వరలో అఖిలపక్షం భేటీ. ఇరిగేషన్ రంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి. 30 ఏళ్లు 100 కోట్ల రూపాయలు. 4 కార్లు, 6 చోట్ల ఫ్లాట్లు, 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్ల స్వాధీనం. రెరా బాలకృష్ణపై కోర్టులో ఏసీబీ రిమాండ్ రిపోర్ట్. కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. 1నే ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం. శాసనసభ. నువ్వు ఫామ్ హౌస్ లో ఉన్నాకంతే, ఈడున్నాకంతే. ఇక నువ్వు ఏం ప్రమాణం చేస్తావు? 11 మంది డైరెక్టర్లకు ఉద్వాసన. ట్రాన్స్కో, జెన్కోలో ప్రక్షాళన. 11 మంది డైరెక్టర్లు ముసలోళ్ళని తెచ్చి దోపిడీ చేసింది కేసీఆర్. కాలోజీ యూనివర్సిటీ వీసీ నిర్లక్ష్యం. నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాలు బేఖాతారు. మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి నిబంధన. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం. ఆయన సొంత నిర్ణయాలతో స్టూడెంట్స్ కి ఇబ్బందులు. ప్రవేశానికి నోచుకొని 2000 మంది. మంత్రికి మొరపెట్టుకున్న కాలేజీల యాజమాన్యాలు. మారని యూనివర్సిటీ నిబంధన. 7094 నర్సు పోస్టుల భర్తీ. ఇక ఆగస్టులోనే పూర్తయ్యే పరీక్ష. ఫైనల్ మెరిట్ లిస్ట్ సైతం రెడీ. రేపో అఫీషియల్ ప్రకటన. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీకి ప్రభుత్వం ఆలోచన. కొత్త సర్కార్లో రిక్రూట్మెంట్ అంట. కౌలు రైతులకు సాయం ఎట్లా? వారిని గుర్తించడంపై దృష్టి. ఏపీ క్రాప్ కల్టివేషన్ యాక్ట్ బెస్ట్. అటవీ, రెవెన్యూ భూముల మధ్య అగాధం. ధరణి డేటాలో లక్షల ఎకరాల్లో తేడా. డీమ్డ్ ఫారెస్ట్ డేటాపైనే వివాదం. పరిష్కార మార్గాలపై ధరణి కమిటీ సమావేశమైంది. ఇక కాంగ్రెస్ లోకి తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే. త్వరలోనే బీఆర్ఎస్ కు మామా కోడలు గుడ్ బై చెప్పబోతా ఉన్నారట. ఇక వీసీల నియామకానికి నోటిఫికేషన్. 10 యూనివర్సిటీలకు సంబంధించి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్ల ఆఫర్. ఆప్ నుంచి 7గురిని కొనేందుకు బీజేపీ యత్నం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణ. అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా. ప్రకటన విడుదల చేసిన బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో గట్టిగా 2న ఇంద్రవెల్లికి సీఎం రేవంత్. అమరుల స్మారక స్మృతివనానికి శంకుస్థాపన. లోక్సభ ఎలక్షన్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టిరట. ఇది దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్న వార్తలు చూద్దాం. ఆజ్ కి బాత్.
ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి మాటకు విలువేమున్నది? యాంత్రికమైన జీవితానికి మనసు మమతలతో పనేమున్నది? టీవీ మొబైల్ తోడుగా ఉంటే మనిషితో పనేముంది? ఇంటర్నెట్ వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, కానీ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏ ఛానల్లో ఏ ప్రోగ్రాం వస్తుందో తెలుస్తుంది, కానీ తల్లిదండ్రుల క్షేమ సమాచారం తెలుసుకునే సమయం కరువవుతున్నది. ఎస్ఎంఎస్ల జోరు పెరిగిన కొలది పలుకే బంగారం అవుతున్నది, పక్కనే ఉన్నా కనిపించని దూరం పెరుగుతూ ఉన్నదని చెప్పి మొబైల్ భాష. ఒకప్పుడు ఇట్లా దింపే ఫోను ఇట్లా కిర్ర. మా ఊరి నుంచి హైదరాబాద్ కలపాలంటే ఫస్ట్ ఎస్టీడీ కోడ్ కొట్టాలి, 04 కొట్టి వాళ్ళు కలపాలి ఎక్స్టెన్షన్. ఆడి ఎక్స్చేంజ్ మళ్ళీ అక్కడ వచ్చి ఫోన్ వచ్చే వరకు అలా పేజర్లని ఉంటుండే, ఇవి రాకముందు పేజర్లని ఉంటుండే, పేజర్ అని ఉంటుండే. వాడినొచ్చు చాలా మంది పేజర్. నాకు ఎవరైనా ఫోన్ చేస్తే దానికి మిస్ కాల్ పడితే ఆయన మళ్ళీ టెలిఫోన్ డబ్బాకాడికి పోయి ఆ నెంబర్ ఫోన్ చేయాలి. ఈ రకంగా ఓ పేజర్ కార్యక్రమం ఉంటుండే. ఆ తర్వాత ఫోన్లు వచ్చినాయి. ఎయిర్టెల్ ఫస్ట్ వచ్చింది అనుకుంటా, నాకు తెలిసి ఎయిర్టెలే అనుకుంటా. ఎయిర్టెల్ ఫోన్లు గిత్తుంటుండే, బిఎస్ఎన్ఎల్ అన్నీ వచ్చినాయి. ఇక ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం, అంచనా బడ్జెట్ రూపొందించాలంటే ఆదేశాలు, ఎన్నికల హామీల అమలు దిశగా అడుగులు, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలంటూ సూచనలు. లోక్సభ నియోజకవర్గం కేంద్రంగా బీసీ స్టడీ సర్కిల్, సంక్షేమ హాస్టళ్ల గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించేలా చర్యలు. త్వరలోనే తెలంగాణలో కులగణన కూడా. పలు అంశాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు. ఆ ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ కుట్ర. 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు. 7గురిని కొనేందుకు యత్నం. మద్యం కేసులో అరెస్ట్ చేస్తారని ప్రచారం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. ఇక దిక్కుమాలిన ఫ్రీ బస్ అట. ఇక వీనికి ఏమైనా శరం ఉందా? దిక్కుమాలిన ఫ్రీ బస్ అట. ఒక్క పథకం పెడితే అన్ని ఆలోచించి పెట్టాలి, ఏదో బిల్డప్ కోసం పెడితే ఇలాగే ఉంటాయి. మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేటీఆర్ వ్యాఖ్యలు. బీజేపీని ఓడించే సత్తా బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది. అసెంబ్లీలో 3 ఎంపీలు 2 ఎమ్మెల్యేలను ఓడించాం. కాంగ్రెస్ జోడో అంటుంటే నేతలు చోడో అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో వర్కింగ్ ప్రెసిడెంట్. దిక్కుమాలిన ఫ్రీ బస్ అట కేటీ రామారావు అంటున్నాడు. మహిళా సోదరుమన్లారా, మీకు ఫ్రీ బస్ ఇస్తే దిక్కుమాలిన పథకం అని చెప్తా ఉన్నాడు కేటీ రామారావు. ఏం చేద్దాం చెప్పురు విని. బాత్రూమ్ లోంచి హాస్టల్లోకి. ఓయూ లేడీస్ హాస్టల్ అగంతకుల దాడి. పీజీ హాస్టల్లోకి 3 అగంతకులు, ఒకరిని పట్టుకున్న విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత. సర్ది చెప్పిన పోలీసులు, ఆందోళన విరమణ. ఇక సంగారెడ్డి జిల్లాలో భూ ప్రకంపనలు. న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో స్వల్పంగా కంపించిన భూమి. తాము వింత శబ్దాలు విన్నట్లుగా చెప్పిన గ్రామాల ప్రజలు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడి. పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు. ఫిబ్రవరి 1తో ముగిన సర్పంచ్ల పదవీ కాలం. ప్రత్యేక అధికారుల పాలనలోకి పంచాయతీలు. ప్రత్యేక అధికారుల నియామకానికి రంగం సిద్ధం. రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు. ప్రభుత్వం సూచన మేరకు జాబితా విడుదల. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేత రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. సీఎంను వరుసగా కలుస్తున్న బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ మేయర్గా ఎమ్మెల్యేగా పనిచేసిన తీగలంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇదే బాలకృష్ణ భాగోతాలు. లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు, అప్లికేషన్లో తప్పులున్నాయని నగదు డిమాండ్. హెచ్ఎండిఏ రెడాలను శివబాలకృష్ణ అక్రమాలు. 50 ప్రాపర్టీస్ పత్రాలు స్వాధీనం చేసుకున్న ఆఫీసర్లు. లంచంగా లక్షల రూపాయల విలువైన కానుకలు. 45 పేజీల రిమాండ్ రిపోర్ట్కు ఏసీబీకి కోర్టుకు సమర్పించారట. దిక్కుమాలిన పథకం అంటాడే. సిగ్గులేని నువ్వేం మనిషిరా నాయన? నీకు పిసలేసింది. నిన్ను దవాఖాన్ల బారేయాలి ఫస్ట్ తీసుకుపోయి. ఎర్రగడ్డ దవాఖాన్లా, పిచ్చాసుపత్రి. త్వరలో కులగణన. కళ్యాణ వస్తుతో పాటు తులం బంగారం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణ పైన దృష్టి పెట్టిరట. ఇవాళ నితీష్ కొత్త సర్కార్ రాజీనామా చేస్తారా? ఆర్జేడీ మంత్రుల్ని తొలగిస్తారా? బీహార్లో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ. భాజపాతో జేడీ జట్టు కుప్పకూలనున్న మహాకూటమి ప్రభుత్వం. సోనియా, ఖర్గేల ఫోన్లకు స్పందించని నితీష్ కుమార్. లాలు ప్రతివ్యూహం కూడా వన్నుతా ఉండట అక్కడ. ఇక తెలంగాణ పునర్నిర్మాణానికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరంపై వాస్తవం చెప్పండి. బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించాకనే పనులు చేపట్టాలి. 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయండి. నీటిపారుదల శాఖ అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్. భలా బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇక సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవం. ప్రధాని చేతుల మీదుగా ఇవాళ వేడుకల ప్రారంభం. ట్రాన్స్కో జెన్కోలో డైరెక్టర్ల నియామకానికి నోటిఫికేషన్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. పాత డైరెక్టర్ల నియామకంలో నిబంధనలకు నీళ్లొదిలారని స్పష్టీకరణ. సార్ దయచేసి ఆ రఘు సార్ని మాత్రం తీసుకొచ్చి ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టండి. అతను ప్రజల మనిషి. చెలరేగిన హుతీలు. అమెరికా యుద్ధ నౌక, బ్రిటన్ వాణిజ్య నౌకపై దాడులు. మంటల్లో చిక్కున్న మార్లిన్ లువాండా. నౌకలో 22 మంది భారతీయులు. రంగంలో దిగి మంటలు నార్పేసిన ఐఎన్ఎస్ విశాఖపట్నం. ఆదాయం 2.48 కోట్లు. ఆస్తులు అంతకు 100 రెట్లు. చేతి వాటంతో సంపాదించిన శివబాలకృష్ణ అవినీతి శాఖ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినాయట. డిటిసిపి భవనంలో ఏసీబీ అధికారులు సీజ్ చేసిన బాలకృష్ణ కార్యాలయం సీజ్ చేసిరట. బాలకృష్ణ కార్యాలయంలో హెచ్ఎండిఏ
ఎంఏ యూడి దస్త్రాలు ఉన్నాయట. ఇక భూ సమస్యలన్నింటికీ ఒకే దరఖాస్తు. పోర్టల్లోని ఐచ్ఛికాల్లో కీలక మార్పులు సూచించిన ధరణి కమిటీ. ఫీజుల నియామకానికి నోటిఫికేషన్ 10 యూనివర్సిటీలకు జారీ చేసిన విద్యాశాఖ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇంకా ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దు. జీవో 59 కింద క్రమబద్ధీకరణ పొందిన స్థలాలపై తాత్కాలిక ఆంక్షలు. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏకు సిసిఎల్ఈ ఆదేశాలు జారీ చేసిందట. ఇందులో పల్లారాజేశ్వర రెడ్డి అనేటువంటి దొంగ భూములు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా ఆపాలి. ఇది సంగతి. ఉద్యోగాలు ఏవి? పోలవరం గుర్తుందా? అభివృద్ధి ఎక్కడిది? ఏపీది రాసుకొచ్చి నేను కార్టూన్. ఇది ఈనాడు. అగో పల్లి రైతు పరేషాన్ అవుతా ఉన్నాడట. బలా బోపన్న ఓకే. పల్లి రైతు పరేషాన్ అవుతా ఉన్నాడట. బాలాపూర్ మండలం పరిధి కుర్మల్గూడ సర్వే నెంబర్లో 46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ స్థలమని బోర్డులు పెట్టాడు. ఈ కబ్జాలకు మీ అమ్మ నాయన మీ తండ్రి అన్నిటికీ జన్మనిచ్చినటువంటి కబ్జాకు జన్మనిచ్చినోడే కల్వకుంట్ల చంద్రశేఖర్. నార్మడి తడిపేందుకు నీళ్ళ ట్రాక్టర్ అట. మరి మన కాళేశ్వరం ఎటుపోయే, మన జలకాలు ఎటుపోయే, మన గలగల గంగమ్మలు ఎటుపోయినాయి రా? ఈ నీళ్లు రాకపోయే అప్పుడే అప్పులు కూడా ఆ రైతులు రాజయ్య అన్నావు కదా, మళ్ళీ ఉరితాలు ఎందుకు పట్టుకురు కేసీఆర్? ఇప్పటిదాకా మీరు చేసినవన్నీ పడేవాయి. ఇదివరకు కూడా ఇట్లే చేసి రైతులు కానీ నమస్తే తెలంగాణలో రాకపోతుండే. రాష్ట్రంలో కులకరణ. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్. గురుకులాల సొంత భవనాల స్థలాల గుర్తింపు. గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు. తులం బంగారానికి బడ్జెట్ ఎంతో అంచనా వేయాలి. రేవంత్ రెడ్డి మీకు ఓటేస్తే చెప్పు దెబ్బలా? హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదారులకు దిగుతారా? జగదీష్ రెడ్డి సాయం అందలేదని రైతులు అడిగితే కొడతారా? ఎవడన్నాడు రైతులను? రైతులను అన్నది ఎవడు? మిమ్మల్ని కదా, కేటీ రామారావు మీ కుటుంబాన్ని కదా అన్నది. వీళ్ళని అన్నప్పుడల్లా పబ్లిక్ మీద చేస్తుంటారు. వీళ్ళ మీద అనగానే పబ్లిక్ మీద నూపుతారు. మమ్మల్ని కాదు మిమ్మల్ని అన్నారని చెప్తా ఉంటారు. వాళ్ళకి ఏమన్నా జరిగినప్పుడు అహంకారం బెంజి కార్ల నుంచి ఆటో కాడికి వచ్చింది చూడు. అహంకారం ఇంకా దిగాలి, నీ బల్పు దిగాలి. ఇంకా బీసీల నియామకాలకు దరఖాస్తులు 120 ఖరీదైన వాచ్లు, 50 ఆస్తి పత్రాలు. విలువ దాదాపు 5 కోట్లట. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బినామీలు. ఏసీబీ ఇండ్ల రాముడు దొరుకుతాడు పక్క. ఎన్డీఏ గూటకి నితీష్ కుమార్. ఫిబ్రవరి 1న కేసీఆర్ ప్రమాణం. ఆయన ఏం చేయకపోతుంది. ఎవరికి ఎక్కడికి వచ్చిన మనిషి ఆయన. కాళేశ్వరంపై నిపుణుల కమిటీ. నరకం చూస్తున్నాం. ఔషధ వనం అంతర్ధానం. రాడార్ కేంద్రంతో విలువైన మొక్కలు మాయమైతాయట. ఈయన 6 లక్షల ఎకరాల అడవి మింగినోళ్ళు మీరు. ర్యాంకులను నిర్ణయించేది 8 ప్రశ్నలే. టీఎస్ఏ వెబ్సైట్ కన్వీనర్ గా డీన్ కుమార్ అట. గడ్డి కోసిన షాకే. కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందే. గడ్డి కోత యంత్రం ఉన్న రైతులపై విద్యుత్ అధికారుల ఒత్తిడి. ఫస్ట్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎంత కరెంటు వాడుతా ఉన్నారు, ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఏం కథ, ఈ లెక్క బయటికి తీయాలి.